నువ్వు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటే నువ్వు కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వవు. వీడియో ఎండ్‌కొచ్చేసరికి అరే! నేను కొత్త విషయం ఒకటి నేర్చుకున్నాను అండ్ ఇంప్లిమెంట్ కూడా చేశాను అనే కాన్ఫిడెన్స్‌తోనే వెళ్తావు. సో హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము గేమ్ 2048ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నేను తెలుగులో డీఎస్ అని చెప్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని తెలియకపోతే ఈ పాటికే మా వాళ్ళు కామెంట్ బాక్స్లో నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తానో పింక్ చేసే ఉంటారు. ఒకసారి నువ్వు చెక్ చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే కంగారు పడద్దు. మా వాళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. నేనే చెప్పేస్తా. జావాలో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. పైథాన్ ఎట్ ద లాస్ట్ నేను ఆ కోడ్ని చూపిస్తాను. పైథాన్ కదా అని చివరిదాకా వెళ్ళిపోకు. లాజిక్ అంతా చెప్పేటప్పుడు జావాలో చూపిస్తా. ఆ సింటాక్స్ని ఆ లాజికల్ థీమ్ని అర్థం చేసుకో. ఓకే, సో విత్ దాట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఏంటిడు గేమ్ కోడ్ రాస్తానని గేమ్ ఓపెన్ చేశాడు అనుకుంటున్నావా? అరే ఫస్ట్ మన గేమ్ రూల్స్ తెలియాలి. ఒకసారి గేమ్ ఆడాలి. దాని లోపల అసలు ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే మైన్యూట్ డీటెయిల్స్ తెలిస్తేనే కదా మనం కోడ్ రాసేది. సో ఫస్ట్ అసలు ఈ గేమ్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం. సో ఎవరికైతే గేమ్ తెలియలేదో అని ఎవరికైతే తెలుసు అనుకుంటున్నారో ఏమేమి చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అవుతున్నామో అనేది క్లారిటీ తెచ్చుకొని అప్పుడు మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను న్యూ గేమ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఆన్ ద గోలో న్యూ గేమ్ని సెలెక్ట్ చేయగానే నాకు 2 ర్యాండమ్ ప్లేసెస్లో 2 అనే నెంబర్తో ఇనిషియలైజ్ అయింది. ఓకే, సో వీ నీడ్ టు లైక్ ఈ చిన్న చిన్న థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు బేసిక్గా ఎవరికైతే ఈ గేమ్ తెలియలేదో మనకి 4 డైరెక్షన్స్లో ఆ పర్టిక్యులర్ ఏదైతే గ్రిడ్ ఉందో దాన్ని మూవ్ చేయొచ్చు. లెఫ్ట్, రైట్, టాప్, డౌన్. సో ఇలా ప్లేసెస్లో చేస్తున్నప్పుడు సపోజ్ ఇప్పుడు నేను లెఫ్ట్ లైక్ రైట్ ఇది నొక్కుతుంటే యూ కెన్ డూ లైక్ నీ యారోస్ కానీ లేకపోతే ఇవి వాడచ్చు. సో ఇప్పుడు నువ్వు రైట్ ఇది నొక్కుతుంటే రైట్ యారో నొక్కుతుంటే వాట్ ఎవర్ ద టర్మ్స్ అప్పటిదాకా నా కంటెంట్ ఏదైతుందో అది టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. వన్స్ ఆ డేటా అంతా రైట్ సైడ్ మూవ్ అవ్వగానే ఒక కొత్త ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ నాకు 2 వచ్చింది. ప్రీవియస్గా ఈ పర్టికులర్ సెకండ్ రోలో నాకు ఒక డేటా ఉంది, బట్ ఇప్పుడు అది టువర్డ్స్ రైట్ సైడ్ స్లైడ్ అయిపోయి పైకి వచ్చింది. బట్ ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను అప్ యారో నొక్కుతాను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడున్న ఈ 2 ప్లేసెస్ యొక్క డేటా మర్జ్ అయిపోయి పైకి స్లైడ్ అయిపోయింది. మర్జ్ అయిపోయి పైకి స్లైడ్ అయింది. సో ఇప్పుడు అది 4గా మారింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అప్పుగా నొక్కితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న 2 ఏదైతే ఇక్కడ నా 2 పొజిషన్స్ ఉన్నాయో ఈ 2 పోర్షన్స్ కాస్త పైకి వెళ్తున్నాయి కాబట్టి 4 కింద మర్జ్ అయిపోయింది. అండ్ సమ్ కొత్త ప్లేస్లో ఇప్పుడు 2 వస్తుంది. ఒకసారి అలా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసేద్దాము. ఇప్పుడు మన మాట్లాడుకున్న దాని బేస్ మీద ఏం రావాలి, ఈ పర్టికులర్ పోర్షన్ నేను పై ఆరో నొక్కుతున్నా కాబట్టి ఇప్పుడు ఐ హ్యావ్ 4 కీస్ విత్ మీ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని చూస్ చేసుకుంటున్నా కాబట్టి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి అది 4 కింద మారింది. అండ్ ఇక్కడ ఏదన్నా మర్జ్ అవ్వడానికి ఏ ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ స్టిల్ స్టిక్ విత్ 4. అంటే ఇక్కడ వన్స్ ఇది 4గా మారిపోయింది కాబట్టి ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో ఏ ఒక ప్లేస్లో అయినా ర్యాండమ్ ప్లేస్లో ఒక 2 అనేది యాక్టివేట్ అయింది. సో ఒక్కసారి అలా వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు నేను సింపుల్గా ఇప్పుడు అప్ నొక్కాను, వచ్చిందా రాలేదా? సో గేమ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సపోజ్ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నేను అగైన్ ఇప్పుడు అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ నొక్కితే ఈ 2 కాస్త అంటే ఇటు సైడ్ డేటా అంతా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఇలా డేటా మూవ్ అవుతున్నప్పుడు ఇలా నా నెంబరింగ్స్ మూవ్ అవుతుంటే ఇప్పుడు ఏమవుద్ది, ఈ 4 కాస్త మర్జ్ అయ్యి ఇక్కడ 8 వస్తుంది. అండ్ ఈ 2 కాస్త స్లైడ్ అయిపోయి ఇక్కడ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ హోల్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఒక ప్లేస్లో నాకు ఒక ర్యాండమ్ 2 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను లెఫ్ట్ నొక్కుతున్నా, క్లియర్ వచ్చిందా లేదా? సింపుల్గా 8 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది అండ్ సమ్ ర్యాండమ్ పొజిషన్లో 2 వచ్చింది విచ్ ఈస్ 5. సో ఇప్పుడు ర్యాండమ్గా నేను అప్ డౌన్ సమ్ ర్యాండమ్ ప్లేసెస్లో ఇలా నొక్కుతూ ఉంటాను. మేబీ అప్ డౌన్. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఈ పర్టికులర్ పోర్షన్లో ఈ గేమ్ రూల్స్ ఏంటి, సపోజ్ ఇలా నాకు పర్టికులర్గా 4 ఉంటే నేను కానీ లెఫ్ట్ సైడ్ది అగైన్ లెఫ్ట్ నొక్కితే ఇప్పుడు ఏమొచ్చింది, ఈ 2 మర్జ్ అవుతాయి, ఈ 2 మర్జ్ అవుతాయి, స్లైడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక 4 బ్లాక్ వస్తుంది, ఇక్కడ ఒక 4 బ్లాక్ వస్తుంది. అండ్
ఆబ్వియస్గా ఇది 8 ఆల్రెడీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అదంతా ఉంటుంది. సో ఈ హోల్ కంటెంట్లో మళ్ళా నాకు ఒక కొత్త నెంబర్ జనరేట్ అయింది. ఆఫ్ కోర్స్ ఒకసారి చెక్ చేసేద్దాము. సి అగైన్ ఐఎమ్ మేకింగ్ 4 4 వచ్చింది. సి ఒకసారి చెక్ చేద్దాము. 4 వచ్చింది అండ్ ఈ హోల్ పోర్షన్లో ఒక ర్యాండమ్ 2 వచ్చింది. ఫైన్, కూల్ ఇట్ ఆఫ్. దెన్ ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ప్లే చేస్తా. అప్ డౌన్ అని, లెఫ్ట్ అని, రైట్ అని. సో ఎప్పుడైతే నువ్వు లెఫ్ట్ అని నొక్కుతావో ఇక్కడ ఉన్న పోర్షన్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ అంతా అదంతా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. సి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. అండ్ కొత్తగా ఉన్న ప్లేస్లో 4 వచ్చింది ఇప్పుడు, లేదా 2 వస్తుంది. గేమ్ పెరిగే కొద్దీ మేబీ హీ క్యాన్ పుష్ 8 లైక్ అట్లా అనమాట. 2 to the power of సంథింగ్, 2 to the power ఆఫ్స్లో వాడు ఒక నెంబర్ని జనరేట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అప్ నొక్కుతుంటే ఒకటి, డౌన్ నొక్కుతుంటే ఒకటి. సో అప్పటిదాకా ఏదైనా నెంబరింగ్ ఉంటే అది మర్జ్ అవుతుంది. సో ఇప్పుడు అప్ నొక్కుతున్నా. ఫైన్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను రైట్ది పుష్ చేస్తా. సో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నేను రైట్ ఇచ్చేస్తుంటే ఏమైంది, ఈ 2 కాస్త 8 కింద మారిద్ది. అండ్ ఇక్కడ నాకు కొత్త 8 బ్లాక్ వచ్చింది. 16 ఇక్కడ వచ్చింది, 2 ఇక్కడ వచ్చింది. ఓకే, 2 ఇక్కడ, 16 ఇక్కడ వచ్చింది. అండ్ ఈ పోర్షన్లో ఏది మ్యాచింగ్ కంటెంట్ లేదు కాబట్టి ఇది జస్ట్ స్లైడ్ అయిపోయింది. ఇక్కడ 8 4 8 ఇక్కడ ఎంటీ ఉంటుంది. అండ్ ఈ 2 ఆల్ ద వే ఇక్కడికి మారింది. అలా అవుతుందో లేదో అనేది ఒకసారి మనం చెక్ చేసేద్దాము. సి అండ్ ఆబ్వియస్గా ఒక కొత్త ప్లేస్లో నాకు 2 అనేది జనరేట్ అయిపోయింది. ఫైన్, బాగానే ఉంది. సో ఈ పర్టిక్యులర్ గేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా కొంచెం కూడా పోకుండా మనము దీన్ని రెప్లికేట్ చేసేద్దాము. ఓకే, దీన్ని ఎలా ఆడొచ్చు ఏంటి అనేది మనం చూసేద్దాము. అది CLI బేస్డ్ మీద. ముందే చెప్తున్నా, HTML, CSS, JavaScript ఇదంతా కాదు. నేను చేస్తున్న DSA ప్లేలిస్ట్కి అక్కడున్న దాని బేసిస్ మీద ఒక మంచి ప్రాజెక్ట్స్ లాగా మనం చేయడం అనేది మన గోల్. సో కాబట్టి CLI బేస్డ్ మీద నేను చేస్తున్నాను. సింపుల్గా ఆఫ్ కోర్స్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతా సేమ్. ఇఫ్ ఇన్ కేస్ 16 మ్యాచ్ అయితే రైట్ సైడ్ నొక్కుతుంటే 30 లైక్ డబుల్ అయిద్ది. సో డబుల్ ఎప్పుడు అవిద్ది, ఎప్పుడైతే ఇలా స్లైడ్ చేస్తున్న కంటెంట్ ఈక్వల్ అయ్యిద్దో అది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ గేమ్ ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడైతే అన్ని ఎలిమెంట్స్ 2048 కింద బేసిస్ మీద నువ్వు చేస్తావో అప్పుడు ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడు ఫెయిల్ అయింది, ఎప్పుడైతే నువ్వు మూవ్ చేయలేవో, అంటే ఎప్పుడైతే నువ్వు కనీసం కంటెంట్ అని కూడా మూవ్ చేయకుండా ఉన్నావు అప్పుడు గేమ్ ఓవర్ అయిపోయింది. ఈ పర్టికులర్ పోర్షన్ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఎందుకు గేమ్ ఓవర్ అయింది ఇక్కడ, ఎందుకంటావు? ఎందుకంటే రైట్ సైడ్ మూవ్ చేసినా, ఎటు సైడ్ మూవ్ చేసినా, ఇక్కడ 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 అసలు కంటెంట్ అనేది ఎటు సైడ్ మూవ్ చేసినా నాకు మర్జ్ చేయడానికి ఛాన్సే రాలా. అవునా? ఆఫ్ కోర్స్ ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంకొంచెం అనలైజ్ చేసి చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మన గోల్ కంటెంట్ ఇది. ఫస్ట్ నుండి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాము. సో అగైన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఉన్న గేమ్ని ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో పెట్టాలి అంటే మనకేం కావాలి? అఫ్ కోర్స్ ఇది 2D array ఆఫ్ సైజ్ 4x4 విచ్ ఇస్ ఫిక్స్డ్. సో ఫస్ట్ మనము డైరెక్ట్గా అరేని డిక్లేర్ చేసుకుందాము. సో array of 4 అండ్ దీన్ని డిస్ప్లే అయ్యేలాగా ఫస్ట్ ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం చేసేద్దాము. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఆ 4x4 గ్రిడ్ని లైక్ వాట్ ఎవర్ ద బోర్డ్ ఉందో ఆ బోర్డ్ మనం డిక్లేర్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఆ బోర్డు మనం డిస్ప్లే చేయాలి కదా, మరి ప్రతిసారి మనం బోర్డుని డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా ఆ బోర్డుని నేను డిస్ప్లే చేస్తున్నాను, కోడ్ రాస్తున్నాను ఇక్కడ. డిస్ప్లే ఐ మేక్ డిస్ప్లే బోర్డ్ సో దట్ ఎవ్రీ టైం ప్రతిసారి మనం కోడ్ రాయకుండా డైరెక్ట్గా దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాకు దాని సైజ్ వచ్చేసి 4x4 అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి సో సింపుల్గా ఇక్కడ నేను 2 లూప్స్ రన్ చేసి జస్ట్ దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 4 చేస్తున్నా. సో ఎవ్రీ టైం నాకు ఇక్కడ మనకి బోర్డ్ అంటే ఆల్రెడీ తెలుసు, CLI బేస్డ్లో మనకు కావాల్సినట్టు తేలేమో. సో సింపుల్గా ఇలా లైన్ డాషెస్తో ఒక లైన్ పెట్టి ఇనీషియల్గా ఇక్కడ ఇలా పెట్టి వాట్ ఎవర్ మై కంటెంట్ అండ్ దెన్ డాష్ అండ్ దెన్ కంటెంట్ డాష్ కంటెంట్ అండ్ ఇలా నేను చేయబోతున్నాను. అండ్ ఇలా ఒక రోని ఫిల్ చేసి అండ్ ద సేమ్ ఫార్మెట్ని నేను ఆల్ ద రోస్కి చేయబోతున్నాను. సో సింపుల్గా దీన్ని మనం ఎలా చేయొచ్చు? ఫస్ట్ నాకు ఒక హారిజంటల్ లైన్స్ కావాలి. సో సింపుల్గా నేను దాన్ని కూడా ఒక సపరేట్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా సో దట్ ఇంకా ఈజీగా ఉండడానికి. హారిజంటల్ లైన్ ఫైన్. సో ఎప్పుడైతే ఇది కాల్ చేస్తున్నానో జస్ట్ సింప్లీ ఇదేంటంటే నాకు ఆ లైన్స్ని డిక్లేర్ చేసేసిద్ది అనమాట.
సో యా ఇట్ షుడ్ బి ఆన్ స్ట్రింగ్స్ అండ్ యా జస్ట్ ఒక హారిజాంటల్ లైన్స్ ఫైన్. దాని తర్వాత మనం దాని తగ్గట్టు మనం మార్చుకుందాము. సో సింప్లీ స్టార్టింగ్ ఆఫ్ దాట్ ఐఎమ్ కాలింగ్ దిస్ హారిజాంటల్ లైన్, దెన్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఐ నీడ్ టు ప్రింట్. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నాకు ఎవ్రీ టైము ఆ స్లాష్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ తర్వాత స్పేస్ లాగా వచ్చి అండ్ దెన్ హియర్ ఐ నీడ్ టు గెట్ మై కంటెంట్ లైక్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఐ హ్యావ్, ఆఫ్ కోర్స్ విల్ మేక్ ఇట్ యాజ్ అ బోర్డ్ సో దట్ ఇట్ విల్ బి డీసెంట్. సో సింపుల్గా బోర్డ్ అని వచ్చి IOFJలో కంటెంట్ ఉంది, దాని తర్వాత కొంచెం స్పేస్ ఇద్దాం సో దట్ ఆ స్పేసింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ సింపుల్గా మళ్ళీ నాకు ఒక డాష్ అనేది కావాలి. సో వన్స్ ఈ ఫార్మేటింగ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ కంటెంట్ షుడ్ బి ఆన్ ద నెక్స్ట్ లైన్ కదా. సో సింపుల్గా నేను ఇక్కడ హారిజాంటల్ లైన్ అంటాను అండ్ డన్. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎట్ లాస్ట్ ఒక హారిజాంటల్ లైన్ని కాల్ చేయబోతున్నాను సో దట్ నాకు కావాల్సిన ఫార్మేటింగ్ వచ్చేసిద్ది. సో సింప్లీ ప్రాపర్గా ఉందా లేదా అనేది ఒకసారి బోర్డ్తో కాల్ చేసేద్దాం. మనం ఆబ్వియస్గా ఇక్కడ మన బోర్డు పంపిద్దాము. ఇనిషియల్గానే 0 ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సి క్లియర్గా మనకుందా లేదా. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్గా ఈ పర్టికులర్ స్పేస్లో కొంచెం స్పేసింగ్ ఉన్నట్టుంది సో దట్ వీ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. అండ్ అగైన్ ఒకసారి నేను రన్ చేస్తున్నాను. యా సి డీసెంట్ లైక్ కూల్ ఎనఫ్. సో మనం ఎలాంటి చేంజ్ చేయకల్లా మనకు కూడా ప్రాపర్గా బోర్డింగ్ అనేది వచ్చేసింది. సో వన్స్ ఆ బోర్డ్ డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకున్న ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఏముంది, 2 అనే నెంబర్స్ని 2 టైమ్స్ ర్యాండమ్ ప్లేసెస్లో లైక్ ఈ హోల్ గ్రిడ్లో 2 ప్లేసెస్లో మనము డిస్ప్లే చేయడం, అవునా. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ వేలో మాట్లాడుకుంటే మనకున్న మ్యాట్రిక్స్ 0 1 2 3 అండ్ దెన్ 0 1 2 3లో సమ్ ర్యాండమ్ అంటే వన్ ఆఫ్ ద రోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ సమ్ ర్యాండమ్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ అయిన రో కాలంలో మనం ఆ 2ని డిస్ప్లే చేయడం, అవునా. సో ఇప్పుడు స్ట్రైట్ అవే దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో సింపుల్గా ఇక్కడ ఏంటి మనకి, యా నౌ ఇట్ ఈస్ ఫైన్. సో సింపుల్గా ఇక్కడ నేనేం చేయాలి, మన గేమ్ ఆడే ప్లేసుల్లో ఇప్పుడు మన యాక్చువల్ గేమ్ని స్టార్ట్ చేద్దాము. సో ఆఫ్ కోర్స్ ప్లే గేమ్ 2048 ఫైన్. సో ఇక్కడ మనం ఇనీషియల్గా బోర్డ్ని ఇద్దాము అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదు, లోపల మనం బోర్డ్ని క్రియేట్ చేసుకున్నా పర్లేదు, బట్ దిస్ ఈస్ ఫైన్. మేబీ వీ కెన్ డూ దిస్ థింగ్, ప్రతిదీ లోపలే చేసేద్దాము అండ్ మెయిన్ లోపల జస్ట్ ఓన్లీ ఆ ప్లే గేమ్ అనే దాన్ని డిస్ప్లే చేద్దాము, లైక్ కాల్ చేద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ బోర్డ్ని డిస్ప్లే చేసేద్దాము అండ్ విల్ బి సెండింగ్ బోర్డ్ ఓవర్ హియర్ అండ్ దెన్ ఇక్కడ మనము దాన్ని డిక్లేర్ చేసేద్దాము అండ్ యా 4 విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, సో ఆర్ ఐ కెన్ డూ ఇంట్ సైజ్ ఈక్వల్స్ టు 4 సో దట్ దిస్ విల్ బి ఫిక్స్డ్ అనమాట. అండ్ దెన్ యా I can simply write over here size and then size over here. So దీన్ని మార్చుకునడానికి I can keep it as final so that ఫ్యూచర్లో మిస్టేక్గా నేను మార్చుతున్నా ఇట్ విల్ త్రో మీ ఎర్రర్ అనమాట. సో ఫైన్. సింపుల్గా ఇప్పుడు ఏంటి, వన్స్ బోర్డ్ డిస్ప్లే అయిపోయిన తర్వాత ఐ నీడ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్ ఫర్ ద లైక్ ఇనిషియల్ ప్రాసెస్ కదా. సో ఫస్ట్ ఇనిషియల్ సెటప్ అనే దానికి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేద్దాము. సి ఇనిషియల్ సెటప్. సో ఇక్కడ సింప్లీ నేను నా బోర్డుని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక రోకి ఒక కాలమ్ని లైక్ ఆ నెంబరింగ్ని నేను డిస్ప్లే లైక్ ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయాలి. సో సింప్లీ ఐఎమ్ యూజింగ్ math.random into whatever the size I got, fine, like yeah 4. I can do directly 4 here or like board.length. ఓకే, board.length అని చేస్తున్నా. ఇప్పుడే వచ్చింది నాకు 0 నుండి 3 దాకా వస్తుంది. సో ఫైన్, ఇలాగా ద సేమ్ వే నీడ్ ఫర్ ద కాలమ్ ప్రాసెస్. సో అగైన్ math.random I'm doing and I'm doing for the board.length and this is complete fine and you don't have to have about these small things. ఇక్కడ అది math.random మనకి లాంగ్లో రిటర్న్ చేస్తుంది, లైక్ డబుల్లో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాము. సో కంప్లీట్లీ ఫైన్. సో ఆబ్వియస్గా సో డన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే బోర్డులో ఉందో ఇప్పుడు ఆ పర్టికులర్ రోలో నేను 2 పెడతాను. ఓకే, అండ్ ఏదైతే ఆ బోర్డ్ రో కాలంలో ఉందో అక్కడ నేను 2 పెట్టేస్తున్నాను. ఇది ఎన్ని టైమ్స్ చేయాలి, 2 టైమ్స్ చేయాలి. ఫైన్, వీ కెన్ సింప్లీ 2 టైమ్సే కాబట్టి దీన్ని ఇంకోసారి కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. బట్ ఇలా కాకుండా నేను సింపుల్గా ఏం చేస్తున్నాను,
మేబీ ఐ కెన్ గో విత్ వైల్ లూప్ ఆర్ యూ కెన్ లైక్ వాట్ ఎవర్ ద స్టఫ్ లైక్ వైల్ లూప్తో చేసేయచ్చు, బట్ టు బి సింప్లిసిటీగా ఉండడానికి సో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఎనీ వైల్ లూప్. సో సింపుల్గా ఇక్కడ నేను రో అండ్ కాలమ్ని పెట్టేస్తున్నాను అండ్ వీఆర్ డన్ విత్ ద ఇనిషియల్ సెటప్. అవునా? సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ మన మెయిన్ బోర్డులో డిస్ప్లే అయిన తర్వాత ఈ ఇనిషియల్ ప్రాసెస్ సెటప్లో మన బోర్డ్ని పంపిద్దాము అండ్ అక్కడ డేటా మ్యానిపులేట్ అయిపోద్ది అండ్ ఐమ్ ప్రింటింగ్ అగైన్ హియర్. ఓకే, అండ్ యా హియర్ ఐఎమ్ సెండింగ్ మై బోర్డ్. సో ఒక్కసారి ఇప్పటిదాకా మనం ఏదైతే లైక్ కోడ్ రాసామో దాన్ని ఒకసారి డిస్ప్లే చేయడానికి ట్రై చేద్దాము. సి నా ఇనిషియల్ సెటప్ ఏదైతే ఉందో ఇది ఆ పర్టికులర్ బోర్డ్ వచ్చింది. వన్స్ ఇదంతా అయిపోగానే అఫ్ కోర్స్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నాకు ఈ 2 పర్టికులర్ ప్లేసెస్లో ఈ డేటా వచ్చేసింది. ఓకే, సో యా అండ్ ఇంకొంచెం క్లియర్గా డీసెంట్గా కనబడడానికి వీ కెన్ చేంజ్ ద డిస్ప్లే సచ్ అవే ఇఫ్ ఇన్ కేస్ board of I or J equals to 0 అయితే simply whatever the data stuff ఉందో like yeah simply ఇక్కడ I can make a space over here of course. సో సింపుల్గా స్పేస్ పెడుతున్నాను 2 స్పేస్ కింద సో దట్ వీ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్, ఇంకొంచెం క్లారిటీ ఉండడానికి. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతేనే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వన్ అనమాట. అఫ్ కోర్స్ దీనికి ఒక వేరియబుల్లో పెట్టుకొని డైరెక్ట్గా మనం ఎక్స్ట్రాగా చేయొచ్చు. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ దిస్ ఆప్టిమైజేషన్ స్టఫ్, బట్ దిస్ ఈస్ ఫైన్. సి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము సో దట్ మనకు కూడా క్లారిటీ ఉంటుంది ఎక్కడెక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాల్యూస్ లేవని. సి నా ఇనిషియల్ బోర్డు ఎంటీగా ఉంది. వన్స్ నా డేటా రాగానే సి ర్యాండమ్ ప్లేసెస్లో మనం వచ్చింది అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని రీరన్ చేస్తున్నా ఇంకో ప్లేస్లో వచ్చేది. ఇప్పుడు ఎందుకు మనం ర్యాండమ్గా జనరేట్ చేస్తున్నాం? సి ఆబ్వియస్గా ర్యాండమ్గా జనరేట్ చేసామా లేదా? ఆఫ్ కోర్స్. సో ఆ డిస్ప్లేకి ఇంకో డిస్ప్లేకి మనకు కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి మేబీ ఐఎమ్ డూయింగ్ సౌట్ మేబీ వీ కెన్ గో 3 times నా. సో ఒకసారి ఇప్పుడు రీరన్ చేస్తున్నాను. సో ఇదే కాదు, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా స్లోగా బిల్డ్ చేయడం అలవాటు చేసుకో, అప్పుడు మాత్రమే మనకి ఆ ఇది ఉంటుంది అనమాట. సి ఇప్పుడు క్లియర్గా ఉందా ఒకదానికొకటి? మేబీ వీ కెన్ స్టిక్ విత్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫైన్ ఇప్పుడు. సో యా సో ఇప్పుడు మన ఇనిషియల్ సెటప్ అయిపోయింది కదా. సో యాక్చువల్ గేమ్లోకి వెళ్దాము. అంటే ఇప్పుడు మనకి ఏ ఆప్షన్స్ ఇస్తున్నాడు? నువ్వు అప్కి వెళ్ళచ్చు, రైట్కి వెళ్ళచ్చు, డౌన్కి వెళ్ళచ్చు, లెఫ్ట్కి వెళ్ళచ్చు. సి అప్, రైట్, డౌన్, లెఫ్ట్. సో మనం కూడా యూజర్ని అడుగుదాం, మనకు కూడా కీబోర్డ్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ యారోస్ మేబీ వీ కెన్ చూస్ లైక్ ASDW యూనివర్సల్ మనకి చిన్నప్పుడు ఆడే థింగ్. సో ఈ పర్టికులర్ పోర్షన్ని మనం కీబోర్డ్ నుండి యాక్సెస్ చేస్తాం. అప్ అంటే ఇది, డౌన్ అంటే ఇది, రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది, W అంటే డౌన్. సో దీని బేసిస్ మీద మనం తీసుకొని ఏం చేస్తాము ఇప్పుడు? సి ఒక్కసారి నేను సపోజ్ ఇక్కడ కానీ డౌన్ అంటే ఇప్పుడు ఏమవ్వాలి? వాట్ ఎవర్ ద డేటా స్టఫ్ ఉందో ఆ డేటా అంతా కిందకి రావాలి. అవునా? సి ఆ డేటా అంతా కిందకి రావాలి. కిందకు వచ్చి ఏమవ్వాలి? కొత్త ప్లేస్లో సి డేటా ఇందాక ఎక్కడైతే ఉందో అదంతా కిందకు వచ్చేసి డౌన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అండ్ సమ్ కొత్త ప్లేస్లో ఐదర్ ఇక్కడ 2 కానీ 4 కానీ వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఆ చిన్న లాస్ట్లో మనం చూసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నో కొత్తగా మనం 2నే జనరేట్ చేసి 2నే వచ్చింది అనే బేసిస్ మీద జనరేట్ చేద్దాము. అఫ్కోర్స్ తర్వాత గేమ్ లెవెల్ బట్టి, స్కోర్ బట్టి 4 8 ఇట్లా మనం ట్యాకిల్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ప్రతిసారి 2 వచ్చింది అనుకుందాం, ఈ 4ని వదిలేసి సో 2 వచ్చింది అనుకుందాము. సో సింపుల్గా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇది గేమ్ పర్స్పెక్టివ్లో కాబట్టి అలా. మరి ప్రోగ్రామెటిక్ పర్స్పెక్టివ్లో అంటే ఇందాక ఇక్కడ ఒకటి ఉంది 0 1 2 3లో ఉన్న డేటాని ఎలా నేను ఇప్పుడు ఆల్ ద వే ఇక్కడున్న డేటాని ఇక్కడికి, ఆల్ ద వే ఇక్కడున్న 0 2లో ఉన్న డేటాని ఇలా తెప్పియగలను. అది ఇలా అయితే ఫ్యూచర్లో ఇంకొన్ని ఇక్కడ ఉంటాయి. మరి అప్పుడు సి జనరలైజ్డ్గా చెయ్యి. ఎప్పుడన్నా అంటే జనరలైజ్డ్గా చేసి ఆలోచించినప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అండ్ చూడు ఇప్పుడు సింపుల్గా అది ఇక్కడ ఉంది కాబట్టి అంటే 0 2 0 0లో 0 2లో ఉంది కాబట్టి రేపు పొద్దున ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. అప్పుడు దాన్ని కిందకి ఎలా తెస్తావు? అంటే అసలు ప్రోగ్రామిక్ వేలో కిందకి తెప్పియడం అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ మూమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం అనలైజ్ చేద్దాం. అంటే ఒక ప్రాబ్లం ఏ స్టేట్లో ఉంటే ఏ స్టేట్కి వెళ్తుంది అనేది అనలైజ్ చేసి మనం ఎలా థింక్ చేయాలనేది చూద్దాము. సపోజ్ ప్రజెంట్ స్టేట్ ఇదైతే అంటే నా పర్టికులర్ డేటా ఎలిమెంట్స్ ఇలా ఉంటే
ఇఫ్ ఇన్ కేస్ నేను లెఫ్ట్ బటన్ లెఫ్ట్ది నొక్కితే సో నాకు నెక్స్ట్ ఉన్న స్టేట్ ఇలా అవ్విద్ది. సో ఎలా అవ్వింది, ఎలా డేటా మ్యానిపులేట్ అవుతుంది అనేది కొంచెం అనలైజ్ చేద్దాము. దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది ఆలోచించుదాము. వన్స్ అవ్వగానే మనం కోడ్ కట్టేద్దాము. ప్రెసెంట్ నాకున్న డేటా బ్లాక్ ఇలా అయితే నేను లెఫ్ట్ బటన్ని నొక్కుతుంటే ఇలా మారిపోతుంది, నెక్స్ట్గా ఇలా మారిపోతుంది, ఇలా ఉన్నది ఇలా చేంజ్ అవుతుంది ఫ్రమ్ హియర్ టు దిస్. ఓకే, అంటే ఇలా వచ్చేదంటే ఎలా మారుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మోస్ట్గా జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్టు, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లము మొత్తం ముందేసుకొని భయపడిపోతారు. అరే చంక్స్ కింద డివైడ్ చేయి, ఇక్కడంతా నీకు ఆలోచిస్తుంటే తెలియట్లేదు అసలు ఎలా అవ్వాలి, ఇదంతా మారిపోతుంది, ఇక్కడ జీరోలు ఎలా పెడతాను, ఇక్కడ ఇది ఎలా పెడతాను అనే కన్ఫ్యూజన్లో ఉంటా. ఓకే, డివిజన్ చేసుకో. ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది అనేది ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ ప్రాపర్గా కూల్గా ఆలోచిస్తే ఏదైతే ఈ లైన్లో జరుగుతుందో అదే ప్రాబ్లంలో అదే స్టేట్మెంటు అదే కంప్యూటేషను ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా, ఇక్కడ కూడా అదే లాజిక్ జరుగుతుందా, ఇక్కడ కూడా అదే లాజిక్ జరుగుతుందా? అంటే ఇండివిజువల్గా ఏ ఒక్కదాన్ని ఆలోచించి దాన్ని సాల్వ్ చేయగలిగిన హోల్ రోస్ అన్నీ అయిపోయినట్టే నేను లేదు. అదేంటి, ఈ పర్టికులర్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నా. నేను లెఫ్ట్ బటన్ని ట్యాప్ చేసినప్పుడు గురించి మాడుతున్నా, అంతేగాని అరే అప్ అంటే పైకన్నా వెళ్ళిపోతుంది, కిందకంటే కిందకనే వచ్చేస్తుంది, రైట్ అంటే రైట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఇలా అనుకోవడం కాదు. ఒక పర్టికులర్ది స్టిక్ అయ్యి అందులో 4 రోస్ ఉంటే 4 రోస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అందులో ఒక రో గురించి అనలైజ్ చేద్దాం అసలు ఎలా వెళ్తుంది అనేది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను లెఫ్ట్ది నొక్కంగానే ఇప్పుడు ఈ 2 పక్కన సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కంబైన్ అయ్యి ఇక్కడ 8 వస్తుంది, అవునా? వన్స్ ఇలా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి బలవంతంగా మూవ్ చేస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న పక్కన అంటే ఇది గోడలాగా అనుకుంటేసి అంటే లాజిక్ ఎలా నేను ఎలా ఆలోచన చూడు, ఇక్కడ గోడ అనేది ఉంటే ఆ గోడ దగ్గరికి గుద్దుకుంటే ఫస్ట్ ఈ 2 పక్కనే సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 మర్జ్ అయినాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. సో థింక్ దిస్ యాజ్ ఎ వాల్. ఓకే, నెక్స్ట్ ఇవి చూడు, ఈ 2 ఈక్వల్ ఉన్నాయా, లేవు కాబట్టి వాల్కి 8 అక్కడే ఉంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఈక్వల్ ఆఫ్ కోర్స్ కాబట్టి మర్జ్ అయిపోయినాయి, గోడ గుర్తుకుని మర్జ్ అయిపోయినాయి. ఇది ఇండివిజువల్గా థింక్ చేయి. ఇక్కడ 8 వచ్చేసింది, అవునా? అందుకని ఇక్కడ చూడు ఈ 2 సేమ్ కాబట్టి గోడ గుర్తుకున్నాయి. నెక్స్ట్ ఒక పర్టికులర్ రోలో మళ్ళా మాడితే ఆ పర్టికులర్ రో అంటే ఈ పర్టికులర్ వాల్ దగ్గరికి 4 2 వస్తుంటే ఇలా గుద్దుకోవడం వల్ల ఇటు సైడ్ నుండి ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 8 కింద మారిపోయింది. నెక్స్ట్ ఈ 2 ఈక్వల్గా ఉన్నాయా, లేదు కాబట్టి 4 2 వచ్చింది. అంతేనా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఏమి లేదు కాబట్టి మర్జ్ అయింది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. థింకింగ్ ప్రాసెస్ అంటే ఎలా సబ్ డివిజన్స్గా చేసి ఆలోచిస్తున్నాను అనేది గమనించు. అంతే సేమ్ ఇక్కడ చూడు ఈ 2 ఈక్వలా కాదు, అండ్ అగైన్ ఇక్కడ గోడ ఉంది 8 2 2 8 ఉంది, ఇక్కడ గోడ ఉంది ఈ 2 కాదు. అలా పుష్ చేసినప్పుడు ఇటు నుండి ప్రెషర్ అప్లై చేస్తున్నప్పుడు ఇది ఈక్వల్ కాదు, కానీ ఈ 2 ఈక్వల్ అయినాయా, ఆ 2 తగ్గిపోతున్నాయి, లైక్ మర్జ్ అయిపోతున్నాయి. 4 అండ్ దెన్ ఇక్కడ 8 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫైన్, అండ్ సేమ్ ఇక్కడ చూడు 4 అని ఇక్కడ ఈ 2 ఈక్వల్ కాదు, అని ఇక్కడ ఈ 2 ఈక్వల్, అని ఇక్కడ ఈ 2 ఈక్వల్. అదే గోడకి 2 2 2 2 వస్తాయి, ఇటు సైడ్ నుండి ప్రెషర్ అప్లై చేస్తుంటే ఈ 2 ఫస్ట్ గుద్దుకోవడం వల్ల 4 వచ్చింది, అండ్ నెక్స్ట్ ఈ 2 సేమ్గా ఉండడం వల్ల 4 వచ్చింది. అండ్ ఇలా మూవ్ అయిపోయిన తర్వాత నాకున్న ఎంటీ బ్లాక్స్ అన్ని ఇవి కాబట్టి ఈ పర్టికులర్ 1 2 3 4 5 ఈ 5లో ఒక చోట 2ని ర్యాండమ్గా కొత్త నెంబర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఇంట్రడక్షన్ తర్వాత మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నది అసలు ఎలా మనం ప్రోగ్రామాటిక్లో పెట్టగలము అనేది చూద్దాము. అండ్ ట్రస్ట్ మీ ఈ ఒక పాయింట్ అర్థమైతే ఉన్న పలంగా పాస్ చేసి కోడ్ అంతా నువ్వు కూడా వేస్తావు. అంతకుమించి ఈ క్వశ్చన్లు ఏం లేదు, ఈ పర్టిక్యులర్ గేమ్లో ఏమీ లేదు. నువ్వేదైతే డిఫికల్ట్ అనుకుంటున్నావో ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ సింపుల్గా తేల్చేస్తా చూడు. ఇలా లేదు, సపోజ్ ఇలా లేకుండా ఈ స్టేట్లో ఉంటే దీన్ని మనం ఎలా కోడ్ చేయొచ్చని చూద్దాం. అండ్ అగైన్ ఇక్కడ మనం ప్రెసెంట్ స్టేట్ ఇది, అండ్ ఇప్పుడు రైట్ది నొక్కితే
నెక్స్ట్గా వెళ్ళబోయే స్టేట్ ఇది. సో ఇలా ఉంటే ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా ఉన్నప్పుడు ఎలా జరుగుతుందని చూద్దాం. అండ్ అగైన్ రైట్ సైడ్ కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ గోడ ఉంటుంది, అంటే ఇటు సైడ్ వాల్ ఉంది. సో ప్రెషర్ ఇటు సైడ్ నుండి అప్లై చేస్తున్నాం, అప్లైయింగ్ ప్రెషర్ ఫ్రమ్ దిస్ సైడ్. సో ఈవెన్ దో ప్రెషర్ అప్లైయింగ్, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ఫిల్ హియర్ అండ్ అగైన్ ఐఎమ్ అప్లైయింగ్ ప్రెషర్. సో ఆఫ్టర్ initially this was like this way and there is a wall here and I'm applying pressure from here. ఇలా అప్లై చేస్తుంటే డెఫినెట్ గా ఈ రెండు గుద్దుకొని కంప్రెస్ అవుతుంది. సో ఇట్ విల్ బి లీడింగ్ టు 4. అండ్ దెన్ ఇక్కడ గ్యాప్ ఉన్నా కానీ అది మూవ్ అయింది కాబట్టి దిస్ విల్ బి స్లైడింగ్ టువర్డ్స్ దిస్ సైడ్. అండ్ ఇక్కడ ఆల్రెడీ 4 అయింది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, ఆ స్లైడ్ అయిపోయింది కాబట్టి 2 4 వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ ఎలాంటి డేటా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న గోడకి ఇక్కడ జనాభా ఏది లేదు అండ్ ఐమ్ పుషింగ్ టువర్డ్స్ దిస్ సైడ్. సో ఇట్ వాస్ స్లైడింగ్. సో ఇట్ హ్యాస్ రీచ్డ్ దిస్ సైడ్. అండ్ కొత్తగా ఇక్కడ ఉన్న హోల్ చంక్ ఆఫ్ కంటెంట్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తా, విచ్ ఇస్ లైక్ నథింగ్. సో ప్రెసెంట్ దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, సో ఈ సిచ్యువేషన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది చూద్దాము. సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఈ పర్టికులర్ స్టేట్కి లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తుంటే ఒక పర్టికులర్ రో గురించే మాట్లాడుతున్నాను. డేటా ఇలా ఉంటే సో మిడిల్లో గ్యాప్ కూడా రావచ్చు కాబట్టి, అంటే ఎలాగైతే ఇక్కడ గ్యాప్ వచ్చిందో అలా గ్యాప్స్ కూడా రావచ్చు కాబట్టి వాట్ ఇఫ్ I have taken this like entire row ఏదైతే ఉందో ఆ రోని somehow ఒక అరేలో పెట్టగలిగా, ఏది నాన్ జీరో అయితేనే. అంటే ఇక్కడ సింపుల్గా 4 and then 2 ఇలా పెట్టగలిగితే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పోర్షన్కి అప్లై చేస్తున్నా కాబట్టి, అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ వాల్ ఉంది అండ్ ఐఎమ్ అప్లయింగ్ ప్రెషర్ ఫ్రమ్ దిస్ వే. అంటే ఇలా వస్తుంది అంటే సింపుల్గా సింపుల్గా ఈ రెండు ఈక్వల్ అయితే 0 1 2 3 ఈ రెండు ఈక్వల్ అయితే ఐ విల్ మేక్ 8 ఇన్ న్యూ అరే. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఈ రెండు ఈక్వల్ అయితే లైక్ ఇక్కడ ఈక్వల్ కాదు, సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 4 అండ్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 2. ఈక్వల్ కాలేదు అనుకుందాం. సో ఇలా నేను మేక్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా లెఫ్ట్ నుండి పుష్ చేస్తున్నాం కాబట్టి నా డేటా ఏదైతే ఉందో అది లెఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యింది. లెఫ్ట్ నుండి అంటే రైట్ సైడ్ అంతా ఎంటీ అయిపోయింది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి జరుపుతున్నా కాబట్టి సింపుల్గా ఇక్కడ నాకు వచ్చిన కొత్త డేటాని బ్లైండ్గా 842 అని ఫిల్ చేయొచ్చా లేదా? 842 ఈ పర్టికులర్ థింగ్ అర్థమైతే ఈ గేమ్ అనేది నథింగ్. ఏముంది ఆ గేమ్లో? ఇంకా ఆ జస్ట్ యూఐ చేస్తే యూఐ బేస్డ్ మీద మ్యానిపులేషన్ చేయడము, లైక్ ఆఫ్ కోర్స్ ఆ యూఐ క్రియేట్ చేయడము, ఆ నెంబరింగ్ని ఇవ్వడం కొంచెం డిఫికల్ట్. బట్ మనం చేస్తుంది సిఎల్ఐ బేస్డ్. వై షుడ్ ఐ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? అయిపోయిందా లేదా? లేదు. మళ్ళా ఇంకో రో తీసుకుందాం. ఇదే ఇట్ సైడ్ పుష్. ఇప్పుడు ఇది తీసుకుందాం. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇన్ అన్ అరే ఆఫ్ నాన్ జీరోస్. సో ఇది డన్. ఈ రెండు ఈక్వలా? కాదు. మరి ఈ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉందా? దెన్ సి ఇది ఈక్వల్ కాకపోతే, ఈ ఫస్ట్ రెండు ఈక్వల్ కాలేదు అంటే డెఫినెట్గా నేను చెప్పచ్చా లేదా? ఇది మాత్రం ఇక్కడ ఉండిద్ది. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ న్యూ ఇయర్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు ఈక్వలా ఆఫ్ కోర్స్. సో కీప్ ఇట్ 4. నెక్స్ట్ ఇది ఈక్వల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసే సింపుల్గా 848. ఈ పర్టికులర్ లాజిక్ ఏదైతే ఉందో అది నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తావు అనేది నీ ఇష్టము. జస్ట్ బికాస్ ఆఫ్ 4 డిజిట్సే కాబట్టి ఐ విల్ సింప్లీ యూస్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్. అది ఎంత పెద్ద ఇఫ్ ఎల్స్ అన్నా రాని నా గోల్ నీకు భయం పోవడం, ఎలా ఇంప్లిమెంట్ చేసి భయం పోగొట్టుకుంటామని కాదు. సో మనం 4 ఉన్నాయి కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గో ఇఫ్ ఎల్స్. అది ఇంకా ఈజీ, ఇంకా స్పీడ్గా ఉంటుంది కాబట్టి డన్. ఇక్కడ అది కూడా చేసేసానా? నెక్స్ట్ ఇంకా ఉంది, ఇంకొంచెం ట్విస్ట్లు ఉన్నాయి, స్కిప్ చేసేయద్దు. అండ్ ఇప్పుడు చూడు 4 16 అండ్ దెన్ 4. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఈక్వల్. అరే ఈక్వల్ అయితే చెయ్యి. నెక్స్ట్ ఈక్వల్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కేర్ దిస్ వన్. నెక్స్ట్ ఇది ఈ రెండు ఈక్వల్ కాదు, కాకపోతే ఇది యాడ్ చేసేసి
See 8, 16, 14. 8, 16, 14. And then at the last లో 0 పెడతాం. And then at the last లో 0 పెడతాం. And then ఇక్కడ ఇప్పుడు లాస్ట్ చూడు 2, 2, 2, 2. I'm going to push this way. ఇప్పుడు చూడు ఈ రెండు ఈక్వల్, ఆఫ్ కోర్స్ ఈక్వల్. సో టేక్ ఎ న్యూ అరే అండ్ కీప్ దిస్ వే. ఈ రెండు ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ ఈ 2 చెక్ చేయి. ఈ రెండు ఈక్వల్, ఆఫ్ కోర్స్ ఈక్వల్. సో 4, 4. స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఫిల్ 4, 4 అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ 0. సో ఇప్పుడు ఈ రెస్ట్ ఉన్న కంటెంట్ లో మనం చేద్దాం. ఇది ఎలా చేద్దాం అనేది తర్వాత. బట్ క్లియరా? ఇదే స్టెప్ని ఈవెన్ ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. సి ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ది కాబట్టి రైట్ సైడ్ బటన్ నొక్కా కాబట్టి అండ్ ఐఎమ్ మేకింగ్ వాల్ ఇన్ టు ద రైట్ సైడ్ అండ్ ఐఎమ్ ఫోర్సింగ్ ఇన్ టు దిస్ వే. సో ఇప్పుడు ఇక్కడ ఎలా 2, ఇక్కడ జీరోని తీసుకోవద్దు. ఎందుకంటే 0 తీసుకున్నా కూడా నువ్వు ట్యాకిల్ చేయాలనుకుంటే స్టాటిక్గానే ట్యాకిల్ చేయి. బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ లైక్ అరే 0 ఉంటే ఆ నెక్స్ట్ తీసుకో, ఆ ముందు తీసుకో, పక్కన తీసుకో, ఇవన్నీ నాకు అనవసరం. సో నాకు డైనమిక్ అరే ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ ఐమ్ టేకింగ్ డైనమిక్ అరే. సో సింపుల్గా 0 అయితే స్కిప్ చేస్తా అండ్ రెస్ట్ ఆఫ్ ద 2 కంటెంట్స్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు సేమ్ ఈ రెండు ఈక్వలా? ఆఫ్ కోర్స్ ఈక్వల్. ఏంటి 4 పెట్టు. ఇది ఈక్వలా? కాదు. లైక్ 2, లైక్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇది. సో సింపుల్గా ఏదైతే డైనమిక్ అరేని నేను తీసుకొని చేస్తాను అనుకుంటున్నానో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే ఏంటి, 2 ఎలిమెంట్స్ ఉంటే ఏంటి, 3 ఎలిమెంట్స్ ఉంటే ఏంటి, 4 ఎలిమెంట్స్ ఉంటే ఏంటి, ఈ పర్టికులర్ ఇండివిజువాలిటీని నేను హ్యాండిల్ చేస్తే సరిపోద్దా లేదా? 2 ఉంటే ఆ రెండు ఈక్వల్ కాదని చెక్ చేస్తావు. ఈక్వల్ కాకపోతే రిటర్న్ చేసేస్తాం. ఇది 3 ఉంటే ఈ రెండు చెక్ చేయాలి, ఈక్వల్ అయితే ఏంటి, ఈక్వల్ కాకపోతే ఈ రెండు. 4 ఉంటే ఈ రెండు ఈక్వల్ అయితే ఏంటి, ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఈ రెండు, ఈక్వల్ కాకపోతే ఈ రెండు. ఈ 4 డిఫరెంట్ అప్రోచెస్ని నేను డిఫరెంట్గా చేస్తే అయిపోద్దా లేదా? అయిపోద్ది. సో ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని ఇక్కడ మన ఫోకస్ అలా ఓన్లీ లెఫ్ట్ దాని బేసిస్ మీదే. సింపుల్గా ఇక్కడ ఏంటి, ఒక పర్టికులర్ థింగ్ని ఇంప్లిమెంట్ చేసి అది ఒక రోకి లెఫ్ట్ అనే దాంట్లో ఒక రోని ట్యాకిల్ చేసేలాగా డిజైన్ చేద్దాము. వన్స్ ఇలా వచ్చిన తర్వాత సెకండ్ రో పంపిద్దాం, థర్డ్ రో పంపిద్దాం, ఫోర్త్ రో పంపిద్దాం. సింపుల్. ఓకే. సో ఆఫ్ కోర్స్ దానికన్నా ముందు మనం ఫస్ట్ యూజర్ని ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దాన్ని మనం సెట్ చేసేసుకుందాం. సో ఆబ్వియస్గా ఇక్కడ స్కానర్ ఇన్ న్యూ స్కానర్ ఆబ్వియస్ లైక్ సిస్టమ్ .in అండ్ దెన్ ఇక్కడ నేను ఆ యూజర్ నుండి వాట్ ఎవర్ ద క్యారెక్టర్ వీ హ్యావ్ టేకెన్ దాన్ని తీసుకోబోతున్నాను. ఆఫ్ కోర్స్ లైక్ మూమెంట్ అనుకుంటాము లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ విల్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ డాట్ క్యారెట్ ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఫస్ట్ పొజిషన్లో ఉందో అది తీసుకుంటున్నాను. సో ఇక్కడ యూ కెన్ లైక్ స్విచ్తో వాడతావా, ఈఫిల్స్తో వాడతావా, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో ఇఫ్ ఇన్ కేస్ నా మూమెంట్ కానీ ఈక్వల్స్ టు W అయితే ఐఎమ్ గోయింగ్ లైక్ టాప్ అనమాట. సో మూవ్ అప్ అనే పోర్షన్కి ఇక్కడ రాస్తాను. ఎల్స్ ఇఫ్ ఇక్కడ నా మూమెంట్ కానీ ఈక్వల్స్ టు ఎస్ అయితే లైక్ స్మాల్ ఎస్ అయితే మై మూమెంట్ విల్ బి లైక్ మూవ్ వీఆర్ గోయింగ్ టు ద డౌన్వర్డ్ సైడ్ లైక్ వీ నీడ్ టు షిఫ్ట్ ఇన్ ద డౌన్వర్డ్ సైడ్. సో ఇఫ్ ఇల్స్ మూమెంట్ ఈక్వల్స్ టు లైక్ D అయితే వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ ద రైట్ సైడ్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఓవర్ హియర్ మూవ్ రైట్ పార్ట్. సో ఏది కాకపోతే బై డిఫాల్ట్ ఇది కాకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ యాజ్ ఎ లెఫ్ట్. సో విచ్ ఈస్ ఫైన్. లైక్ మనం జెన్యూన్గానే యూజర్ ఇస్తాడు అనుకుందాము. సో యూ డోంట్ హ్యావ్ టు లైక్ వ్యాలిడేట్ ఫర్దర్ మోర్ లైక్ మళ్ళీ రీటేక్ చెయ్యి మళ్ళీ అడుగు అని కాకుండా. సో వాట్ ఎవర్ లైక్ ఆ పర్టికులర్ కేస్ని మనం జస్ట్ 2 లైన్స్ ఎక్స్ట్రాగా చేసి బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ దో స్మాల్ థింగ్స్. సో ఇక్కడ ఆర్ లైక్ అసంప్షన్ వాజ్ లైక్ యూజర్ అనేది పర్టికులర్గా AWST అనేది మాత్రం ఇస్తాడు. సో ఇప్పుడు మన పర్టికులర్ లెఫ్ట్ అనే దాంట్లో ఇస్తే ఏం చేయాలి మనము, సింపుల్గా చూడు ఇక్కడ స్టాటిక్ అండ్ వాయిడ్ మూమెంట్ లెఫ్ట్ సైడ్. ఓకే. సో ఈ మూమెంట్ లెఫ్ట్ సైడ్ అనే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేద్దాము. సో బోర్డ్ని తీసేసుకుందాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పు, లెఫ్ట్ పోర్షన్కి వెళ్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుండి కంటెంట్ పిక్ చేసుకుంటూ వెళ్ళాలా. సో దానికి నేను సింపుల్గా డైనమిక్ నేచర్ని తెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు యూస్ array list and I'm going to use this integer part like so I'm going to use this one and left and fine. సో ఇప్పుడు నేను
జీరో నుండి ట్రావెర్స్ చేస్తూ లెఫ్ట్ సైడ్ పోర్షన్ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నా, నా లెఫ్ట్ సైడ్ నుండి ట్రావెర్స్ చేస్తున్నా అంటే ఇటు సైడ్ వాల్ ఉంటే ఈ పర్టికులర్ పోర్షన్ 0 1 2 3 నుండి ఫెచ్ చేయాలి నా డేటా. సో సింపుల్గా ఇక్కడ బోర్డ్ డాట్ లెంత్ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై బోర్డ్ ఆఫ్ ఏ రోని పాస్ చేస్తున్నాం అనే మ్యాటర్ కదా ఇక్కడ. సో ఆ రోని కూడా పాస్ చేద్దాము. సో సింపుల్గా ఆ రో ఆఫ్ ఆ పర్టికులర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే సింప్లీ ఐఎమ్ యాడింగ్ దాట్ వాల్యూ టు మై పర్టికులర్ రో ఆన్ దాట్ ఐ వాల్యూ టు మై లిస్ట్ అనమాట. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా సింపుల్గా ఇప్పుడు నాకు కావాల్సిన 4 4 4 2 వచ్చేసింది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, వన్స్ ఏదైతే నా డేటా ఫీడ్ వచ్చేసిందో ఇక్కడ సింపుల్గా ఫస్ట్ 0 1 2 3ని తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ 0 1 ఈక్వల్ అయితే నౌ ఐ క్రియేట్ ఎ న్యూ ఎరే ఫర్ ద నెక్స్ట్ మూవ్కి నాకు ఎలా ఉండాలి అని అరేని తీసుకొని ఇక్కడ నేనేంటి ఈ రెండు ఈక్వల్ అయితే 0 పెడతాను అండ్ ఐ కాస్త ఇప్పుడు +2కి చేస్తాను, ఎందుకంటే ఇది కూడా కన్సిడర్ అయిపోయింది కాబట్టి. ఈక్వల్ కాకపోతే ఐలో ఉన్న కంటెంట్ ఎరేలో పెట్టి దాని తర్వాత ఐ +1నే చేస్తాను. అండ్ సేమ్ ఎప్పటిదాకా I -1 దాకా వడవద్ద లెంత్ -1 దాకా, ఎందుకంటే చివరిది చేస్తే ఎక్సైడ్ అయిపోయింది కాబట్టి. సో సింపుల్గా ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ లిస్ట్. దిస్ ఈస్ ఫర్ అవర్ రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే వాట్ ఎవర్ మై అరే సైజ్ వాట్ ఎవర్ మై లిస్ట్ సైజ్ ఉందో ఈ లిస్ట్ సైజ్ దాకా నేను అవుతూ అండ్ -1 లాస్ట్ ఇది మనం కన్సిడర్ చేయకూడదు. అలా వెళ్తుంటే ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ +1కి ఈక్వల్ అయితే సింప్లీ రిజల్ట్లో నేను ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఆఫ్ కోర్స్. సింప్లీ ఇక్కడ ఆ డేటాని నేను హోల్డ్ చేసుకోవడానికి పద్దాక యాక్సెసింగ్ లాగా అక్కర్లేదు అనుకోవడానికి గెట్ ఆఫ్ ఐని ఏ అనుకుంటున్నాను అండ్ బిలో లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ +1 కంటెంట్ని యాక్సెస్ చేస్తున్నా. సో ఇక్కడ సింపుల్గా ఈ హోల్ కంటెంట్ రాయకుండా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈక్వల్స్ టు బి అయితే వాట్ ఎవర్ మై రిజల్ట్ డాట్ యాడ్లో సింపుల్ ఐల్ డూ A+B అనమాట, ఎందుకంటే అరే రీయాక్సెసింగ్ మళ్ళీ చేయకుండా ఉండడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే నేనేం చేయాలి, కాకపోతే ఏం చేస్తావు, జస్ట్ ఫస్ట్ది ఏ మాత్రమే యాడ్ చేయి అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఐ నీడ్ టు డూ I ఈక్వల్స్ టు I+2. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఐ నీడ్ టు డూ ఓన్లీ I++. సో సింపుల్గా దీన్ని తీసేయచ్చా. సో ఇలా తీసేస్తే ఇలా చేస్తున్నానంటే ఈ హోల్ కంటెంట్ అంతా అసలు మనం ఎందుకు సింపుల్గా వైల్ లూప్లో చేయకూడదు. సో వాట్ ఎవర్ మై ఇండెక్స్ ఉందో సో ఐ సింప్లీ స్టిక్ విత్ హియర్ ఐ. సో అక్కడంతా ఐ వాడేసాము. I లెస్ దాన్ లిస్ట్ డాట్ సైజ్ -1 దాకా. సో ఇన్సైడ్గా ఏదైతే కంటెంట్ రాశానో ఇప్పుడు ఆ కంటెంట్ అంతా ఇప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను అండ్ వీఆర్ డన్ విత్ దట్. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందంటే కాదు, ఆ చిన్న ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఏంటి వాట్ ఇఫ్ లాస్ట్ 2 ఈక్వల్ కాకపోతే అప్పుడేంటి, ఆ లాస్ట్ దాన్ని మనం యాడ్ చేయట్లేదు కదా. సింపుల్గా ఏమంటున్నాను అంటే ఇదే పర్టికులర్ ప్రాసెస్లో తీసుకో. మనం ఏం చేస్తున్నాము, ఇనిషియల్గా ఈ 4 4 4 2 ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఆఫ్ కోర్స్. సో A+B చేస్తున్నాము. 0 1 2 3 I ఇక్కడ కాబట్టి I+2ని చేస్తున్నాం. I+2ని ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాదు, అప్పుడేం చేస్తున్నాను, ఓన్లీ 4ని యాడ్ చేస్తున్నాను, ఐని జరుపుతున్నాను. అవునా. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది ఈక్వలా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్, బట్ ఐని లిస్ట్ డాట్ సైజ్ -1 దాకే రన్ చేస్తున్నాము. ఎందుకు, ఈక్వల్ అయితే అన్నప్పుడు ఇక్కడికి వచ్చి అది ఎక్సైడ్ అయిపోయింది కాబట్టి. సో ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ కూడా ఆపాలా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో I లెస్ దాన్ 1 ఇది ట్రిగర్ అయిపోయింది కాబట్టి వైల్ లూప్ అయిపోయింది. బట్ ఇది యాడ్ చేసామంటే యాడ్ చేయలేదు. అవునా. సో దట్ మనము ఆ పక్క పర్టికులర్ కేస్ని ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాము. సో ఇది అలా ఏముంది, సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై ఐ కానీ లెస్ దాన్ లిస్ట్ డాట్ సైజ్ అయ్యి ఉంటే లెస్ దాన్ లిస్ట్ డాట్ సైజ్ అంటే డెఫినెట్గా అది మ్యాచ్ కాకుండా ఆగిపోయిన కంటెంట్. సో దాన్ని కూడా రిజల్ట్ డాట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వాట్ ఎవర్ ద పార్ట్ ఉందో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ లిస్ట్ డాట్
సైజులో -1 ఉన్న కంటెంట్ని గెట్ చేస్తున్నా. అంటే ఈ పర్టికులర్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజు లైక్ సింపుల్గా లాస్ట్ ఎలిమెంట్ని గెట్ చేస్తున్నానప్ప. సో యా, సింపుల్గా ఇది అయిపోయిందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయింటే ఆబ్వియస్గా అది వచ్చేసినట్టు. సి ఎలాంటి కేసెస్ ఉంటాయి మనకి? 4 కేసులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఈక్వల్, ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యి నెక్స్ట్ రెండు ఈక్వల్ కాకపోతే, లైక్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 8 ఉంది అనుకుందాం, లేదా సెకండ్ రెండు ఈక్వల్ అయ్యి థర్డ్ది ఈక్వల్ కాకపోతే, లేదా అన్ని ఈక్వల్ అయితే ఎలా, ఈ బేసిస్ మీద మనం చూద్దాం. సి ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయింది, సో i+2 అయింది. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ కాల, బట్ ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసింది, -1 దాకా కూడా వచ్చేసింది, సో ఆపేసాం. సో ఇది మనం ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ ఇది ఈక్వల్ కాల, పెట్టేసాము. ఈ రెండు ఈక్వల్ అయింది, ఆఫ్ కోర్స్ i+1కి వెళ్ళింది, బట్ ఇక్కడికి రంగని ఆపేస్తున్నాం. సో దీన్ని ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు చూడు, ఈ రెండు ఈక్వల్ అయింది, ఆఫ్ కోర్స్ పెట్టు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఈ రెండు ఈక్వల్, ఆఫ్ కోర్స్ పెట్టు. మళ్ళీ ప్లస్కి వచ్చేసింది. అంటే వన్స్ ఎక్సీడ్ అయిపోయిందంటే డెఫినెట్గా పేరప్ దొరికినట్టే, లాస్ట్ ఇది కూడా వెళ్ళిపోయినట్టే. అలా దొరకకుండా ఇక్కడ పాయింట్ చేస్తుందంటే ఇది మనం తీసుకోవాలి, అవునా? దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసేసాం. అందుకే సి మన హోల్ది అంతా అయిపోయిందా? అండ్ ఈవెన్ ఇక్కడ ఇచ్చుడు 1 ఉన్నా కానీ మనకి యాక్సెస్ అవుతుంది. ఈవెన్ 1 ఉన్నా కానీ ఆ 1 ఈ అరే లిస్ట్లో పెట్టేస్తున్నాము. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈ వైల్ లూప్ రన్ అవుతుంది కాబట్టి అండ్ ఆబ్వియస్గా ఇది 0 లెస్ దాన్ లైక్ వాట్ అరే సైజ్ ఉంటే అది దాన్ని యాక్సెస్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ సో వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ దిస్ అరే లిస్ట్ అనమాట. ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ నేను రిటర్న్ చేయబోతున్నాను. సో దట్ ఎవరైతే కాల్ చేశారో అక్కడ నేను గెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో సింపుల్గా ఇక్కడ రిటర్న్ వాట్ ఎవర్ మై రిజల్ట్ అనమాట. సో దీన్ని రిటర్న్ చేసేస్తున్నాను. ఇదంతా ఏంటి, లెఫ్ట్ యొక్క దానికి వన్ మూమెంట్. ఓకే, సో ఎవరైతే లెఫ్ట్ మూమెంట్ అనే దాన్ని కాల్ చేస్తారో ఆ వన్ మూమెంట్కి ఇలా మల్టిపుల్ టైమ్స్ చేస్తే మల్టిపుల్ వచ్చేసిద్ది, అంటే ఒక రోకి సంబంధించింది. సో సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ మూవ్ ఏం చేయాలి, ఏదైతే ఇప్పుడు మనం కంటెంట్ చేసామో అది ప్రతిసారి ప్రతి రోకి 4 టైమ్స్ సి సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను లిస్ట్ డాట్ ఇంటీజర్ అనేది కాల్ చేసి లిస్ట్ని పెట్టి ఇప్పుడు లెఫ్ట్ మూవ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ మూవ్ని కాల్ చేస్తున్నా. ఆబ్వియస్గా ఇందులో బోర్డ్ పాస్ చేస్తున్నాను, ఏ రో అనేది పాస్ చేస్తున్నా. ఇప్పుడు అందులో నాకేమొచ్చింది, అప్డేటెడ్గా సి ఇక్కడ నాకు అప్డేటెడ్గా ఏం పెట్టాలి అనే కంటెంట్ వస్తుంది. అంటే 4442 అనే రోని పంపించడం వల్ల నాకు ఇందులో నుండి 842 అనే డేటా వస్తుంది. వన్స్ ఇలా రాగానే నేనేం చేయాలి, 0 1 2 3 నుండి ఈ సైజ్ ఎంత ఉందో అక్కడ దాకా ఆ సైజు పెట్టుకుంటా డేటా వెళ్ళి రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో ఎన్ని మిగులుతాయని 0లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, రేపు పొద్దున ఇక్కడ 0 4 0 అండ్ 0 ఉంటే ఇలా స్లైడ్ చేయడం వల్ల నాకు 0 0 వస్తుంది, అనేది ఒక 8 మాత్రం వస్తుంది. అంటే ఆ లిస్ట్లో నాకు 8 వచ్చింది, ఆ 8 ఇక్కడ పెడతా. మరి రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో 0 ఉండాలి కదా. ఇదివరకు ఇక్కడ 4 ఉంది, మరి దాన్ని రిప్లికేట్ చేసి 0 పెట్టాలి కదా. సో దాన్ని చేద్దాము. సో ఇప్పుడు ఏం చేయాలి, వన్స్ ఈ కంటెంట్ రాగానే 0 నుండి వాట్ ఎవర్ ద లిస్ట్ డాట్ సైజ్ ఉందో ఆ సైజ్ దాకా సింపుల్గా బోర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ ద కరెంట్ రో ఐమ్ పాయింటింగ్ అండ్ టు దట్ జే దాకా ఈక్వల్స్ టు వాట్ ఎవర్ మై లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ జేని పెడుతున్నాను. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, సి మళ్ళా ఇప్పుడు ఎక్కడైతే లిస్ట్ డాట్ సైజ్ అనేది ఆగిందో అక్కడ దగ్గర నుండి ఇప్పుడు 4 దాకా 2 రావచ్చు. సో 0 1లో ఫిల్ అయ్యింది, 2 3 మరి ఫిల్ అవ్వాలి కదా. సో ఆ పర్టికులర్ పోర్షన్లో ఈ పర్టికులర్ ఐ ఆఫ్ ఆ పర్టికులర్ జేలో 0 పెట్టేస్తా. డన్. ఇలా ఏ రోకి, అరే ప్రతి రోకి ఇంత చేయాలి, అవునా కదా. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి, మళ్ళా వాట్ ఎవర్ ద రిమైనింగ్, అంటే వన్స్ ఈ పర్టికులర్ 4 రోస్ అయిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ డేటాలో నేను 2ని కానీ 4ని కానీ జనరేట్ చేయాలి, అవునా. సింపుల్గా ఐ నీడ్ టు జనరేట్ అయితే 2 or 4, ఈ 2 4 అనే తర్వాత, బట్ సింప్లిసిటీగా ఉండడానికి 2 జనరేట్ చేద్దాం. ఎలా, అరే ఏముంది, అగైన్ మళ్ళా ర్యాండమ్ వాల్యూని పిక్ చేసుకుందాం. రో కాలం ఒక ప్లేస్లో జనరేట్ చేద్దాం, ఆ ప్లేస్లో ఆల్రెడీ 0 కాకుండా ఏదైనా నెంబర్ ఉంటే మళ్ళీ జనరేట్ చేపిద్దాం. సింపుల్. అలా కాకపోతే ఉన్న ప్లేసెస్ అన్నీ మనం ప్రాపర్గా ఇంకో ఏరియాలో స్టోర్ చేసుకొని ఫ్రీ అప్ దాంట్లో మళ్ళీ ఒకటి తీసుకొని పిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా మనం ర్యాండమ్ ఫంక్షన్ని క్రియేట్ చేసేద్దామా. సి పబ్లిక్
స్టాటిక్ వాయిడ్ అని ఇక్కడ నేను ఆ ర్యాండమ్ ప్లేస్లో 2 పెట్టాల్సిన వాల్యూస్ని నేను ఇక్కడ జనరేట్ చేస్తున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బోర్డ్ని కూడా పాస్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా మనకేం కావాలి, అరే ఒక లైక్ డూ ఏం చేస్తున్నాను, ఫస్ట్ నా ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తూ ఉండు. అంటే ఏదైతే నా ఫస్ట్ డేటా ఉందో ఈ ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తూ ఉండు. లైక్ వాట్ ఎవర్ ద రో కాలం అనేది అది ఎప్పటిదాకా చేయాలి, ఎప్పటిదాకా ఏముంది ఎంటీ ప్లేస్ దొరికేదాకా. సో ఇంటూ 4 ఐమ్ డూయింగ్ ఇక్కడ ఎప్పటిదాకా వైల్ మై బోర్డ్ ఆఫ్ రో లైక్ మై బోర్డ్ ఆఫ్ రో వాట్ ఎవర్ ద రో ఐఎమ్ మేకింగ్ అండ్ వాట్ ఎవర్ ద కాలం. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను బయట డిక్లేర్ చేస్తాను. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. రో మేబీ ఐ విల్ టేక్ ఇట్ 0 అండ్ కాలం ఐ విల్ మేక్ ఇట్ 0 అండ్ ఐఎమ్ గోనా రిమూవ్ దిస్ పార్ట్. సో ఈవెన్ దాకా 0 ఇనిషియలైజ్ చేసినా అక్కడ ర్యాండమ్ ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఫైన్, బట్ టు బి సేఫ్ సైడ్ విల్ డూ దిస్ వన్ సో దట్ ఇట్ విల్ బి క్లియర్. అండ్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అది జనరేట్ చేస్తానే ఉండు, అది జనరేట్ చేస్తాను. ఏంటి, వైల్ బోర్డ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మళ్ళీ జనరేట్ చేయి 0 అయితే బ్రేక్ చేసేయి. వన్స్ 0 అయిపోయింది కాబట్టి ఆ బోర్డ్ ఆఫ్ రో కాలంలో నేను సింపుల్గా 2 పెడతాను. నాకు ఇప్పుడు కావాల్సిన అప్డేషన్ వచ్చేసిందా లేదా. సో ఒక్కసారి ఓన్లీ లెఫ్ట్ మూమెంట్నే యూస్ చేసుకొని వన్స్ ఈ లెఫ్ట్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఐఎమ్ డిస్ప్లేయింగ్ మై బోర్డ్ అగైన్ అంతేనా. సో ఈ హోల్ ప్రాసెస్ని యూజర్ నుండి ఎప్పటిదాకా తీసుకుంటాము, అరే తీసుకుంటానే ఉండాలి ఎప్పటిదాకా, ఫెయిల్ అయ్యే కేసు దాకా. బట్ ఇప్పుడు ఆ ఫెయిల్ అయ్యే కేసు గురించి వెళ్ళేద్దాం, ఇనీషియల్గా ఉన్నాం కాబట్టి. బట్ ఏం తీసుకోవాలి, యూజర్ ఇన్పుట్ తీసుకుంటూనే ఉండాలా, దాని తర్వాత మూమెంట్ బట్టి బోర్డ్ డిస్ప్లే అవుతూ ఉండాలా. సో సింపుల్గా ఏదైతే నేను ఇక్కడ రాశానో ఇది అంతా ఒక వైల్ లూప్లోనే ఉండిద్దా లేదా, ట్రూ లైక్ వైల్ ఇక్కడ దాకా ఎప్పుడైతే నాకు ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అంతా ఫెచ్ చేసుకొని ఆఫ్ కోర్స్ నేను దీన్ని ఈ ట్రూలో డిస్ప్లే చేస్తూ ఉండాలి. సో ఈ పర్టికులర్ కేసులో టెర్మినేట్ అవ్వడానికి మేబీ ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ కాకుండా ఆఫ్ కోర్స్ ఏ కాకుండా మిగతా వాటిలో ఏదైనా ఉండిద్ది కాబట్టి ఇక్కడ ఏమన్నా చేస్తే వీ కెన్ డూ బ్రేక్ అనమాట. సో దట్ మనకి బ్రేకింగ్ ఆప్షన్ లాగా కనబడుతుంది. ఓకే, అండ్ యా సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేయమన్నాడు అనే క్లారిటీ ఉండిద్ది అడగాలి కాబట్టి. సో చూస్ AWSD అమాంగ్ దెమ్ ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్తున్నాము. ఓకే, సింప్లీ ఫైన్. సో ఒక్కసారి దీన్ని మనము రన్ చేద్దాము. ఇనీషియల్గా మన బోర్డు 0 వచ్చింది, లైక్ దాని తర్వాత ఇక్కడ టాప్ 2 ప్లేసెస్లో వచ్చింది. ఇప్పుడు నేను ఆఫ్ కోర్స్ మనకున్న ఏకైక ఆప్షన్ ఏనే కదా, సో ఏని చేస్తున్నా. ఇప్పుడేమవ్వాలి, ఈ 2 కాస్త కొలైడ్ అయ్యి పక్కన రావాలి అండ్ కొత్తగా ఉన్న ప్లేస్లో మళ్ళీ ఏ రావాలి. అండ్ ఐమ్ మేకింగ్ ఏ వచ్చిందా రాలేదా, క్లియర్గా. అండ్ వీ హ్యావ్ కాల్డ్ ఏ. మరి ఇక్కడ ర్యాండమ్ ప్లేస్ ఇది రాలేదు, మేబీ మనం కాల్ చేయలేదు అనుకుంటే ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ కాల్ చేయలేదు. ర్యాండమ్ ప్లేస్ 2 ఒకసారి కాల్ చేద్దాం, మనం బోర్డులో పెట్టేద్దాము. అండ్ ఫైన్, మళ్ళీ ఒకసారి దీన్ని రీరన్ చేద్దాము. అండ్ డిస్ప్లే దగ్గర ఇక్కడ కొంచెం ఆక్వర్డ్గా ఉంది కాబట్టి సో వీ కెన్ రిమూవ్ వన్ మోర్ థింగ్ ఆర్ మేబీ వీ కెన్ రిమూవ్ దీస్ 2 ఫంక్షన్స్ లైక్ 2 సౌట్ ఫంక్షన్స్. సో ఒకసారి మళ్ళీ దీన్ని రీరన్ చేద్దాము. ఈసారి మనకు వచ్చిన 2 ప్లేసెస్ ఏంటి, ఈ 2. సో ఇప్పుడు ఏ నొక్కితే ఈ 2 చివరికి షిఫ్ట్ అవ్వాలి, అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. అయినాయా లేదా, అండ్ కొత్తగా ఒక ప్లేస్ వచ్చిందా లేదా. మళ్ళీ ఒకసారి ఏ చేద్దాం, అయిందా లేదా. ఇప్పుడు మళ్ళీ ఏ చేస్తే ఇక్కడ 4 రావాలి, అయిందా లేదా. ఆఫ్ కోర్స్ మళ్ళీ చేస్తున్నా, ఇప్పుడు టాప్ 2 రోస్లో 4 రావాలి. ఆఫ్ కోర్స్ మళ్ళీ 4, మళ్ళీ 4 అండ్ మళ్ళీ ఇప్పుడు ఏ నొక్కుతున్నా, ఈసారి 4 2 రావాలి. వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మన ఈ పాయింట్ అని కూడా తీసుకుందాము సో దట్ మనకి చూపించేటప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి, ఈ 4 2 ఏదైతే ఉందో ఇది కాస్త 4 2 0 0 లాగా కావాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వర్ లైక్ ఫైన్. ఇక్కడ ఉన్నదంటే ఏదో కొత్తగా రావాలి మనకి. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఏ ఆఫ్ కోర్స్ 4 2 వచ్చింది. సో ఇప్పటిదాకా మనము లెఫ్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూసాం కదా, అండ్ ద సేమ్ వే రైట్ కూడా అంతే. అండ్ ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ స్క్రాచ్ నుండి ఇంప్లిమెంట్ చేసి ఈ ఎంటైర్ వీడియోని ల్యాక్ చేయదలుచుకోలే. సో నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి లెఫ్ట్ది,
రైట్ది, టాప్ది, బాటమ్ది కూడా అంతే, సేమ్ సేమ్. బట్ ఇక్కడ నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెన్సీ. సపోజ్ ఇక్కడ రైట్ ఉంటే ఇక్కడ నువ్వు ఇందాక మనం లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంటే దీన్ని 0 1 2 3 కింద అనుకొని ఇలా డైనమిక్ అరేలో 2,2,2 అనే బేసిస్ మీద ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది పెట్టాం కదా. ఇప్పుడు రైట్లో ఏంటి మనకి, ఇఫ్ ఇన్ కేస్ రైట్లో ఫస్ట్ ఇటు బాల్ ఉండిద్ది, ఇటు నుండి పుష్ చేసేలాగా ఇటు అల్గోరిథం చెక్ చేస్తూ ఉండాలి. కాబట్టి అయితే ఇన్పుట్ ఇలానే తీసుకొని వైల్ లూప్లోకి లాజిక్ మార్చడం, లేదా ఇన్పుట్ని రివర్స్లో నేను తీసుకో. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా ఒకటేలాగా ఉండిద్ది. సో ఇక్కడేంటి, ఫస్ట్ E2 తీసుకుంటా, అంటే రివర్స్ ఇట్లా వస్తాను, ఇప్పుడు ఇట్లా ట్రావెల్ చేస్తా. సో అగైన్ ఇలా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా E3 ఈ ఫస్ట్ కాస్త ఇక్కడ వస్తుంది, ఈ సెకండ్ కాస్త ఇక్కడ, అండ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇలా వస్తే మళ్ళీ ఇప్పుడు యాస్టీస్గా చెక్ చేయొచ్చుగా. ఇప్పుడు ఇక్కడ 4,4 లైక్ 2 వస్తుంది. ఇప్పుడు ఇదేంటి, వచ్చిన డేటాని కూడా మళ్ళీ రివర్స్లో పెట్టడము, అవునా. సో ఎగ్జాక్ట్గా సేమ్, కొంచెం కూడా మారదు. లైక్ ఇక లాజిక్ కొంచెం కూడా మారదు. అండ్ ద సేమ్ వే ఇప్పుడు టాప్ టు బాటమ్ లైక్ ఇలా ఇటు వాల్ ఉండి నేను అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే అరే ఏముంది, ఫస్ట్ ఈ కంటెంట్ 0 1 2 3 కింద తీసుకో. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫస్ట్ ఇది ఇందులో, నెక్స్ట్ ఇందులో ఇది పెట్టేసుకో. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ కింద కంప్లీట్ చేసింది ఇటు నుండే పెట్టు లైక్ రో వైజ్డ్గా పెట్టి, ఈసారి ఎంటైర్ అరేని పంపించి, ఎంటైర్ 2D బ్లాక్ని పంపించి కాలమ్ని ఫిక్స్ చేసి యాక్సెస్ చేయి, కాలమ్ని ఫిక్స్ చేసి. ఆఫ్ కోర్స్ ఈ చిన్న నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఏరియస్లో మనం 50 ప్రాబ్లమ్స్నే చేసాము. ఇప్పుడు ఇది నథింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలింది, డౌన్వర్డ్ ఇది వాల్ ఉంటే ఇది కిందకుంటే ఇప్పుడు ఈ రెండు బేసిస్ మీద చెక్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఎలాగైతే రైట్ అయితే ఇక్కడ నుండి వచ్చావు, ఇప్పుడు ఇక్కడ నుండి చెక్ చేయి, వచ్చిన ఆన్సర్ రిజల్ట్ను కూడా ఆబ్వియస్గా ఇక్కడ నుండి ఫీడ్ చేయి. కొంచెం కూడా మారదబ్బా, కొంచెం కూడా మారదు. నీకు లెఫ్ట్ ప్రాపర్గా అర్థమైందంటే కంప్లీట్ కూడా అర్థమైపోయినట్టే. సో ఇప్పుడు నేను అదంతా ఇంప్లిమెంట్ చేసి ఈ వీడియోని ఇంకా లెందీగా పెంచాలనుకోవట్లేదు. ఒకసారి ఆలోచించి నువ్వు కోడ్ రాసి, అండ్ ఐఎమ్ డైరెక్ట్లీ షోయింగ్ దిస్ కోడ్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఏదైతే రాసామో ఆ కోడ్ని నేను చూపిస్తాను. కొంచెం కూడా తేడా లేకుండా ఏదైతే మనం ఫస్ట్ రాసామో, ఇప్పుడు లెఫ్ట్కి ఇనీషియల్గా ఉన్న బ్లాక్ ఇటు లెఫ్ట్ సైడ్ వాల్ అనుకొని ఇటు నుండి తీసుకున్నామో, అంత సేమ్ వే రైట్ సైడ్ కూడా అంతే. బట్ ఇప్పుడు రైట్ సైడ్ చూడు, లాస్ట్ నుండి ఫెచ్ చేసుకుంటూ వస్తున్నా, అండ్ దాని తర్వాత చేసే హోల్ ప్రాసెస్ ఒకటే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసా. ఓన్లీ ఇదొక్క ఫర్ లూప్ మాత్రమే చేంజ్ చేశాను. అండ్ ద సేమ్ వే ఇక్కడ హోల్ బోర్డుని పంపించి ఏ కాలమ్ని ఫిక్స్ చేయాలని చెప్పా. ఇప్పుడు చూడు, కాలమ్ని ఫిక్స్ చేసి ఐతో రోని మార్చి ఆ కాలమ్ డేటాని యాక్సెస్ చేస్తున్నా. అప్ సైడ్ కాబట్టి 0 1 తగ్గించుకుంటా రావాలి, లైక్ 0 1 2 యాక్సెస్, వచ్చిన డేటాని కూడా అంతే యాక్సెస్ చేసుకోవాలి. అండ్ ద సేమ్ వే ఇప్పుడు డౌన్ కాబట్టి రివర్స్లో వస్తున్నా, అండ్ ఈ కోడ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 4టికి సేమే. అరే ఇన్నిసార్లు నేను రాయలేను, ఇన్నిసార్లు అంటే అరే సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేయి. ఈ పర్టికులర్ పోర్షన్ 4టికి సేమే కాబట్టి సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఒక్క చోటే రాయి, అయిపోయింది. ఒక్క చోటే రాయి. అరే సింపుల్గా ఏముంది ఇక్కడ ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ పార్ట్. సో ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్, అండ్ ఆబ్వియస్గా నేను ఇక్కడ లిస్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి ఆ రిటర్న్ చేసే లిస్ట్ని పెట్టి ఏదైతే మనకి కంప్యూటేషన్ ఉందో, మేబీ ఐ కెన్ నేమ్ ఇట్ ఎస్ కంప్యూటేషన్ ఇట్ సెల్ఫ్. ఆ కంప్యూటేషన్ అనే దాంట్లో సింపుల్గా ఇప్పుడు నేను డైనమిక్ అరేని లైక్ డైనమిక్ లిస్ట్ని నేను అందులో ఇవ్వాలి. సో దాన్ని నేను ఆబ్వియస్గా లిస్ట్ అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. సింపుల్గా ఈ రిజల్ట్ను కూడా అక్కడే నేను డిక్లేర్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేస్తాను. సింపుల్గా ఈ హోల్ డేటానంతా నేను కట్ చేసి ఇక్కడ పెడుతున్నాను అండ్ ఐమ్ డన్ విత్ దిస్. సో వన్స్ ఈ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు కాల్ దట్ కంప్యూటేషన్. అందులో నుండి ఏదైతే రిటర్న్ వస్తుందో ఆ డేటాని ఇక్కడ డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నా. సో డన్, అయిపోయింది ప్రాబ్లము. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా అంతే. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పోర్షన్ అంతా ఏదైతే అక్కడే డిక్లేర్ చేశాం కాబట్టి దీన్ని తీసేసి రిటర్న్ కంప్యూటేషన్ అంటాను, లిస్ట్ని పాస్ చేస్తాను, అండ్ డన్ విత్ దిస్.
వన్స్ మేజర్ అయిన తర్వాత ఎలా సమ్మరైజ్ చేసుకుంటావు, ఎలా కంప్రెస్ చేస్తావు అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో ఐఎమ్ గోయింగ్ టు డూ రిటర్న్ అండ్ ఐఎమ్ డూయింగ్ కంప్యూటేషన్ అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ లిస్ట్ పార్ట్ అండ్ డన్. అండ్ ద సేమ్ వే ఒకసారి ఇంకొక దానికి కూడా చేసేద్దాము అండ్ ఇట్ విల్ బి డన్. అండ్ డోంట్ వరీ ఈ ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో అది నేను గిట్ హబ్లో కూడా పెడతాను. దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేసేసి రైట్. సో కంప్యూటేషన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ లిస్ట్ ఓవర్ దే అండ్ డన్. సి వన్స్ అయిపోయింది. అండ్ ద సేమ్ వే ఇక్కడ ఎలాగైతే మనం చేసామో ఇక్కడ కూడా అంతే. గెట్ చేసేటప్పుడు ఇక్కడ ఎలాగైతే లెఫ్ట్ దానికి గెట్ అయిన తర్వాత దాని బేసిస్ ప్రకారంగా నేను రాశానో ద సేమ్ వే ఇప్పుడు రైట్ సైడ్కి పుష్ చేయాలి అంటే ఇటు సైడ్ బేసిస్ మీద వెళ్తున్నాయి. సో గెట్ చేసిన దాని మీదే ఆ కాలంని ఫిక్స్ చేసి దాని బేసిస్ మీద బోర్డులో నేను అప్డేషన్ చేస్తున్నాను. అరే కొంచెం కూడా మారదు, లాజిక్ కొంచెం కూడా మారదు. ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచిస్తే ఇది ఆటోమేటిక్గా రాసేయగలవు. జస్ట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ వీడియో చేయడం అనేది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ముందుగా చేశాను. అదే డిఫరెంట్ లాజిక్ అంటే ఆబ్వియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అండ్ ఇక్కడ కూడా చూడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్ ఈ ర్యాండమ్ ప్లేసెస్ని 2 అనే ర్యాండమ్ ప్లేస్ని బోర్డుని డిస్ప్లే చేయాలి. మరి ఎందుకు ఇది ఇఫ్ఎల్స్లో లైక్ ఏ ఇఫ్ఎల్స్లో అయితేనేమి జస్ట్ వైల్ లూపులో ఈ ఎండ్ అయిన తర్వాత అంటే ఏ ఇఫ్ కేస్ ట్రిగర్ అయినా ఈ 2 డెఫినెట్గా చేయాలా. సో అక్కడ రిమూవ్ చేసేద్దాము. ఈ చిన్నవి ఇట్స్ ఓకే, లైక్ కొంచెం నువ్వు తగ్గించుకుంటావా రాస్తావా ఇట్స్ ఓకే, కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ. సో ఒకసారి ఫైనల్గా ఇక్కడ కూడా తీసేద్దాము అండ్ వీఆర్ డన్ విత్ దట్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఒక్కసారి మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాము. అంటే లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, టాప్ అయిపోయింది, బాటమ్ అయిపోయింది, అన్ని మూమెంట్స్ అయిపోయినాయి, ప్రాపర్గా వర్క్ అవుతున్నాయని చూద్దాం. ఇంకా మిగిలింది ఏంటి, ఎప్పుడు విన్ అయ్యాడు, ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు, దాని స్కోర్ ఎంత, అప్పటిదాకా చేసినప్పుడు స్కోర్ ఎంత. ఇప్పుడు సింపుల్గానే నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా అంటే అన్ని 2 కాస్త ఇటు వచ్చేస్తాయి, అవునా. చెక్ చేయి, అన్ని 2 వచ్చింది అండ్ కొత్తగా ఒక అప్డేటెడ్ 2 కూడా వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అగైన్ మళ్ళీ ఒకసారి మేబీ ఈసారి నేను టాప్ చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ 4 రావాలి అండ్ దెన్ ఇక్కడ ఉన్న 2 కాస్త ఈ పైకి వెళ్ళాలి. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. 4 వచ్చింది, 2 వచ్చింది అండ్ కొత్తగా అప్డేటెడ్ అయిన 2 కూడా వచ్చింది. అక్కడ 2 పెడతావు, 4 పెడతావు, ఇట్స్ అప్ టు యూ. లైక్ స్కోర్ బట్టి మేబీ మనం 2ని 4ని ఇట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. చాలా చిన్న నేను చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఒకసారి డౌన్కి వెళ్దాం. సో అన్ని డౌన్ కాబట్టి ఈ 4 to 4 ఏదైతే ఉందో ఇవన్నీ కిందకు వస్తాయి. సో ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. అన్ని కిందకు వచ్చి నేను ఒక కొత్త నెంబర్ కూడా యాడ్ అయింది అండ్ మళ్ళీ ఇంకొకసారి డౌన్ పెడదాం. అగైన్ ఇందాకడున్న కంటెంట్ 2 కాస్త ఇప్పుడు 4 అయిపోయింది. ఆఫ్ కోర్స్ అండ్ మళ్ళీ ఇంకొకసారి ఎస్ పెడదాం. మేబీ మళ్ళీ ఇంకొకసారి మారుతుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు 4 కాస్త ఇక్కడ 8 అవ్వాలి, ఇక్కడ 2 కాస్త 4 అవ్వాలి. అవుతుంది, చెక్ చేద్దాం. 8 అయింది అని ఇక్కడ 4 అయింది. డన్ విత్ దిస్ గేమ్ మ్యాన్. సో ఇప్పుడు ఆ మిగిలింది ఏంటి, సక్సెస్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఈజీగా ఉండిద్ది కాబట్టి సక్సెస్ కేసుని ఇంప్లిమెంట్ చేసేద్దాం. అరే ఏంటి సక్సెస్ ఎప్పుడు అయ్యిద్ది, ఏముంది, ఒక బులియన్ని పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ అన్ని ఈక్వల్ అయితే అన్ని 2048 వస్తాయి అంటే వాట్ ఎవర్ ద బోర్డ్ డిడ్ ప్లేయర్ ఓన్ అనే దాంట్లో ఆ ఇంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఇస్తే సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు ట్రావర్స్ ఆల్ దోస్ సైజ్ లైక్ వాట్ ఎవర్ ద సైజ్. ఇక్కడ కాన్స్టెంట్ 4 కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ కాన్స్టెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ I of j నాట్ ఈక్వల్స్ టు 2048 ఒక్క దాంట్లోకైనా వాడు విన్ కాలేదు. సో రిటర్న్ ఫాల్స్. సో ఇదంతా అయిపోతే డెఫినెట్గా వాడు విన్ అయిపోయినట్టు, అంటే గేమ్ అయిపోయినట్టే ఇక. సో ఫెయిల్యూర్ అంటే ఎప్పుడు ఏముంది, పక్కనున్న ఏ డేటా కూడా కన్సిక్యూటివ్గా ఉన్న ఏ డేటా కూడా ఈక్వల్ కానప్పుడు. ఈ 2 మర్జ్ చేద్దాం అనుకున్నా కుదరలా, ఈ 2 మర్జ్ చేద్దాం అనుకున్నా కుదరలా, ఈ 2 మర్జ్ చేద్దాం అనుకున్నా కుదరలా. అలా ప్రతి రోకి అంతేగా. అండ్ ఈ 2 మర్జ్ చేద్దాం అనుకున్నా కుదరలా, ఈ 2 మర్జ్ చేద్దాం అనుకున్నా కుదరలా, ఈ 2 మర్జ్ కుదరలా. అలా ప్రతి కాలంకి ఎంతైనా అంటే ఏ ఒక్కటన్నా కన్సెక్యూటివ్గా, అది లెఫ్ట్ టు రైట్ కానీ టాప్ టు బాటమ్ కానీ కన్సెక్యూటివ్గా మర్జ్ చేసే ఛాన్సే లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే సింపుల్గా ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ అండ్ దెన్ బూలియన్ డిడ్
ప్లేయర్ లాస్ట్. ఎప్పుడు లాస్ట్ అవుతాడు? సి యా బోర్డ్ అనిచ్చి ఇప్పుడు ఏ ఒక్క దాంట్లో అయినా ఏ ఒక్క బోర్డులో అయినా 0 ఉంటే వాడు లాస్ అయినట్ట లేదు అంతేనా? అంటే ఒక్క దాంట్లో 0 లేకపోయినా లైక్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఇంకా గేమ్ ఆడే ఛాన్స్ ఉంది, వాడు లాస్ అయితే అవ్వలేదు. అంటే సింపుల్గా ఇక్కడ నేను ఇఫ్ ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ ఐ ఆఫ్ 0లో ఈక్వల్స్ టు 0 ఒక్కటున్నా డిడ్ ప్లేయర్ లాస్? నో, ఫాల్స్. అంతేనా? నేను గేమ్ కంటిన్యూ చేయొచ్చా? దీంతో పాటు ఏంటి? అరే దీంతో పాటు ఏముంది? ఇలా ప్రతి రోలో ఈ కన్జర్వేటివ్ డేటా 0 1 2 3 ఉంటే 0 1 2 1 2 2 3 ఈ రెండు ఈక్వల్ కాకపోతే అలా ప్రతి దాంట్లో ఒక్కసారి ట్రిగర్ అయినా అయిపోయినట్టే, అవునా కదా? సో సింపుల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐదర్ ఇక్కడే ఇందులోనే రాసుకుంటావా లేకపోతే తర్వాత రాసుకుంటావా అనేది నీ ఇష్టము, బట్ నేను ఇక్కడ ఆన్ ద గోల్ అయినా రాసేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో సింపుల్గా ఏంటి, ప్రతి రోలు కన్జర్వేటివ్కి అంటే హోల్ డేటా అయిన తర్వాత కూడా, అంటే ఈ హోల్ డేటా అయిన తర్వాత కన్జర్వేటివ్ ఇది ఈక్వల్ కాకపోతే అప్పుడు నేను ఇచ్చేస్తున్నా. అంటే సింపుల్గా ఇప్పుడు ఐ టేక్ వన్ బులియన్ డిడ్ రో హ్యాస్ లైక్ ఆ పర్టికులర్ రోలో అంటే ఏ ఒక్క రోలో అయినా మర్జ్ చేసే పాసిబిలిటీ ఉందా అనేది నేను ఎదుగుతున్నా. డిడ్ రో మర్జ్ పాసిబిలిటీ ఉందా అనేది చూస్తున్నా. ఇనీషియల్గా అఫ్కోర్స్ పాసిబిలిటీ ఫైన్, ఇనీషియల్గా నేను ఉంది అనే అజంప్షన్లో వెళ్తున్నా. అంటే ఒక్కసారైనా మర్జ్ ఉంటే ఆప్షన్ ఉందా అంటే సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ రో అంటే నా పర్టికులర్ రోజ్ అంటే ఇప్పుడు నేను కాలమ్స్ చూడాలి 0 1 1 2 2 3 అని. అంటే సింపుల్గా నా కాలము నాట్ ఈక్వల్స్ టు 3 అయితే లాస్ట్ దానికి కాకపోతే దాని ముందున్న ప్రతి దానికి పక్కనున్న కాలం యొక్క ఇండెక్స్ని యాక్సెస్ చేయడమే కదా. సో నాట్ ఈక్వల్స్ టు 3 అయితే అండ్ సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, సి ఇక్కడ నా బోర్డ్ ఆఫ్ ఐ అండ్ జే ఈక్వల్స్ టు బోర్డ్ ఆఫ్ ఐ అండ్ జే ప్లస్ 1 అయితే ఈక్వల్ అయితే మర్జ్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఇనీషియల్గా ఇక్కడ మర్జ్ చేసే పాసిబిలిటీ ఉందా అనేది లేదనుకుందాము. సో ఇక్కడ మర్జ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఎందుకు నాట్ 3 చేశారు? లాస్ట్ కాలం అయితే +1 అరే ఇండెక్స్ బౌండ్ వచ్చింది కాబట్టి. సో ఇలా వచ్చినప్పుడు మర్జ్ చేసే పాసిబిలిటీ ఉందా? డిడ్ రో పాసిబిలిటీ? ఆఫ్ కోర్స్ ఉందంటే ఫైన్, డన్, నేను గేమ్ ఆడచ్చు. అంత సేమ్ వే ఇదే పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అరే రోకి వస్తుంది. సింపుల్గా ఇప్పుడు ఐ నాట్ ఈక్వల్స్ టు 3 అయితే అండ్ బోర్డ్ ఆఫ్ ఐ అండ్ బోర్డ్ ఆఫ్ జే ఈక్వల్స్ టు బోర్డ్ ఆఫ్ ఐ ప్లస్ 1 అండ్ జే అయితే ఇప్పుడు ఏంటి, ఆ పర్టికులర్ అంటే ఇది ఒక రోకి, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాలం బేసిస్ మీద నేను చేస్తున్నా. సో సింపుల్గా ఇక్కడ కాలం అనేది చెక్ చేస్తున్నా. సో ఈ కాలం బేస్డ్ మీద వెళ్తుంటే డిడ్ కాలం అనేది అఫ్ కోర్స్ ఆ పర్టికులర్ కాలంలో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి స్టిల్ హీ కెన్ ప్లే. సో వన్స్ ఈ పర్టికులర్ది అయిపోయిన తర్వాత ఏ ఒక్క దాంట్లో ఫాల్స్ అయినా ఇది అయిపోయింది. వన్స్ ఈ హోల్ ట్రావెల్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ డిడ్ రో పాసిబిలిటీ ట్రూ అయినా లేదా డిడ్ కాలం పాసిబిలిటీ ట్రూ అయినా ఏ ఒక్క దాంట్లో మర్జ్ చేసే క్యాపబిలిటీ ఉన్నా స్టిల్ గేమ్ ఆడచ్చు కదా. అంటే ఇక్కడ డైరెక్ట్గా రిటర్న్ ట్రూ ఇస్తాను స్టిల్ లైక్ ఫాల్స్ ఇస్తాను. సో ఎందుకు మన అజంప్షన్ ఏంటి, డిడ్ ప్లేయర్ లాస్టా? కాదు, సో లాస్ట్ కాలేదని చెప్తున్నాము, అవునా? ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా దాటొస్తే అప్పుడు అంటే ఏ ఒక్క దాంట్లో కూడా ఎంటైర్ రోస్లో ఎంటైర్ కాలమ్స్లో మర్జ్ చేసే క్యాపబిలిటీ లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చేస్తాను, లైక్ ట్రూ ఇచ్చేస్తున్నాను. వన్స్ ఇక్కడ నుండి డిడ్ ప్లేయర్ లాస్ట్ అనేది ట్రూ అయితే నేను గేమ్ ఆపేయాలి. అంటే ఈ హోల్ వైల్ ప్రాసెస్లో బోర్డ్ డిస్ప్లే అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ డిడ్ ప్లేయర్ లాస్ట్ అనేది ట్రూ అయితే ఐ సింప్లీ రిటర్న్ ఫ్రమ్ ఇట్. సో ఆన్ ద సేమ్ వే ఇక్కడ డిడ్ హీ ఓన్ అంటే ప్లేయర్ ఓన్ అయితే సింపుల్గా ఐ డూ maybe I'll type super and done with that. So then we'll directly return to this. Maybe if player goda loss aithe maybe we can type asalu tagge
they'll fine, we'll ask him to like play it again, but still we will return this part. ఓకే, సో ఇప్పుడు మనకి సింపుల్ గా మిగిలింది ఏంటి? స్కోర్ పాయింట్. అంటే విన్ అయిపోయింది, లూజ్ అయిపోయింది, మూమెంట్స్ అన్ని అయిపోయినాయి, మిగిలింది ఒక స్కోర్. సో ఈ స్కోర్ ని డిటెక్ట్ చేయాలి అంటే అసలు మనకి ఈ గేమ్ వాడు కూడా స్కోర్ ని ఎలా చేస్తున్నాడు అనేది అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మనం ఒక మూమెంట్ ఇస్తున్నామో ఇప్పుడు కూడా స్కోర్ పెరగల, మళ్ళీ లెఫ్ట్ చేసా స్కోర్ పెరగల. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ నొక్కుతున్నా, మర్జ్ అయిన తర్వాత ఆ మర్జ్ అయిన థింగే వాటి స్కోర్ కింద పెరుగుతుంది, గమనించు. మళ్ళీ ఇప్పుడు అప్ చేస్తున్నా సో దట్ ఇక్కడ 2 కాస్త ఈ 2 కాస్త 4 అవ్వాలి అండ్ అక్కడ పైకి పుష్ అవ్వాలి. సో ఇప్పుడు 4 కాస్త 8 అవ్వాలి, అంటే మర్జ్ చేసింది కాన్సెప్ట్ 4 కాబట్టి 8 అవి తీసి. అని ఇప్పుడు చూడు మళ్ళీ ఇంకోసారి మర్జ్ చేస్తా, 4 ఎంత? 8. సో 8 + 8 = 16. అంటే మర్జ్ చేసిన తర్వాత ఎంత స్కోర్ అయితే వస్తుందో అదే మన టోటల్ స్కోర్. సింపుల్గా అప్ చేస్తున్నాను, 16 అయింది. అదే ఇప్పుడు రైట్ సైడ్కి మూవ్ చేస్తా, ఈ 2 ఎంత? 4. సో ఇక్కడ 28 స్కోర్. డన్. కాన్సెప్ట్ అర్థమైపోయిందా? అంటే ఎప్పుడు నేను స్కోర్ పెంచాలి? ఎప్పుడైతే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ మర్జ్ ఎప్పుడైతే జరిగి ఆ మధ్యలో జరిగిన తరువాత నాకు వచ్చిన అమౌంటే నా స్కోర్ అన్నమాట. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు నేను ఈ హోల్ స్కోర్కి మనము ఏముంది ఐదర్ గ్లోబల్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ప్రతి మూమెంట్కి ఇది పంపించడము, ప్రతి మూమెంట్కి మనం పంపించడము, అంతేనా కదా? ఇక్కడ ఏదైతే మూమెంట్ అయిన తర్వాత నాకు ఒక లిస్ట్ వస్తుందో అక్కడ ఎంత స్కోర్ అనేది తెలియదు. మర్జ్ అయిన తర్వాత వచ్చిందా, మర్జ్ కాకముందు వచ్చిందా అనేది నాకు తెలియదు. మరి ఎక్కడ తెలిసేది ఏముంది? క్లియర్గా మనకి ఎక్కడైతే ఆ పర్టికులర్ దాన్ని యాడ్ చేస్తున్నామో సింపుల్గా ఎక్కడైతే మన కంప్యూటేషన్లో ఇక్కడ A+B చేస్తున్నామో ఈ A+Bఏ మనకి స్కోరింగ్ పాయింట్. ఇప్పుడు అదే స్కోర్ నేను గ్లోబల్గా డిక్లేర్ చేస్తాను, ఈ ఫంక్షన్స్ అన్నిటిలో కాకుండా, ఈ కంప్యూటేషన్లో లేదా ఇక్కడెక్కడా కాకుండా. ఐఎమ్ క్లోజింగ్ దీస్ ఆల్ థింగ్స్ సో దట్ నీకు క్లారిటీ వస్తుంది. సింపుల్గా ఎక్కడైతే ఈ క్లాస్ అనేది డిక్లేర్ చేశానో ఈ క్లాస్ లోపల ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను సింపుల్గా స్టాటిక్ లైక్ లాంగ్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ స్కోర్. ఇనీషియల్గా 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను గ్లోబల్గా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు సింపుల్గా ఈ కంప్యూటేషన్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడు ఎప్పుడైతే స్కోర్ యాడ్ చేస్తానో ఆ స్కోర్ ప్లస్ A+B వాట్ ఎవర్ ద అప్ టు దాట్ స్కోర్ అది ప్లస్ A+B చేస్తున్నా. ఇప్పుడు ఏంటి? ఎవ్రీ టైం ఎప్పుడైతే నేను డిస్ప్లే చేస్తానో ఆ డిస్ప్లే చేసిన తర్వాతే కదా నాకు స్కోర్ కావాలి. సో సింపుల్గా ఎక్కడైతే మనం బోర్డులో డిస్ప్లే చేస్తున్నామో ఆ డిస్ప్లే బోర్డు తర్వాత హారిజెంటల్కి ఆఫ్ కోర్స్ చిన్నగా ఒక సౌట్ ఫంక్షన్ ఇచ్చి దాని కింద వి విల్ మేక్ ఆఫ్ కోర్స్ ఫైన్ వీ కెన్ సింప్లీ డూ హియర్ ఇది అండ్ స్కోర్ అండ్ దెన్ వీ కెన్ సింప్లీ డూ హియర్ వాట్ ఎవర్ ద స్కోర్ వీ గాట్. ఓకే, దెన్ ఒక్కసారి ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాము. ఇనీషియల్గా ఇక్కడ తీసేద్దాము సో దట్ కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్కోర్ చూడు ఇనీషియల్గా ఎంత ఉంది? 0. సో ఐఎమ్ గోయింగ్ టు చూస్ డైరెక్ట్లీ లెఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడున్న 2 కాస్త ఈక్వల్గా వస్తాయా? ఇక్కడ 2 కాస్త. సో ఐఎమ్ మేకింగ్ అ మూవ్ ఆఫ్ లెఫ్ట్. సి అండ్ స్కోర్ చూడు అప్డేట్ అయిందా లేదా? అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ లెఫ్టే చేస్తా, బట్ స్కోర్ ఏమైనా పెరిగిద్దా? పెరగదు. స్కోర్ ఏమైనా పెరిగిందా? పెరగలా. అండ్ ఇప్పుడు చూడు ఈ 2 ఇలా 2 ఉన్నాయి కాబట్టి సింపుల్గా నేను అప్కి చేస్తే ఈ 2 ప్లస్ అవుతాయా, మర్జ్ అవుతాయా? సో ఐఎమ్ గోయింగ్ టు డూ W అండ్ స్కోర్ ఎంత? 8. అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ. సో ఐ గో విత్ ద రైట్. సో ఈ 2 ఈ మూలకు వస్తాయి అండ్ స్కోర్ వచ్చేసి 8 అయింది. సో 8 + 8 16 అయింది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ D. 16 అయింది. అండ్ ఈ 2 మూలకు వచ్చినాయా లేదా? అండ్ డన్ విత్ దిస్ గేమ్. ఇప్పుడు ఇక్కడుండే గేమ్ కాకుండా మనం కోడ్ చేసిన గేమే నీకు నచ్చినట్టు ఆడుకో. స్కోర్ కూడా చేసాం అక్కడ, ఈవెన్ ఫెయిల్యూర్ కేసు కూడా చేయి. నువ్వేం చేస్తావు అంటే వన్స్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్గా రాసాక
నేను దాని టైం కాంప్లెక్సిటీ చెప్పలేదు, నువ్వు ఈసారి దాని టైం కాంప్లెక్సిటీ చెప్పు, ప్రతి ఫంక్షన్ యొక్క టైం కాంప్లెక్సిటీ చెప్పు. అండ్ ఎవరైతే కోడ్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ కేస్ యొక్క పిక్చర్ని పోస్ట్ చేస్తారో వాళ్ళది నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. అండ్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ బోల్డ్ వస్తూ ఉంటున్నాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. కంగారే పడద్దు, నీకు కోడ్ కావాలంటే నేను ఆల్రెడీ ఇది గిట్హబ్ రిపోజిటరీలో ఈ పాటికే పెట్టేసి ఉంటాను. ఒకసారి కింద లింక్ ఇస్తాను, అది చెక్ చేసేయి. ఓకే, అని ఇప్పుడు అదే కోడ్ నుంచి పైథాన్లో ఎలా రాయాలో కూడా చేసేద్దాము. కొంచెం కూడా మారదు, యాజ్ యూజువల్గానే అక్కడున్న లాజిక్ని ఇక్కడ నేను పైథాన్ సింటాక్స్లో పెట్టానే కానీ లాజిక్లో కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. అదే హారిజంటల్ థింగ్. అని ఇక్కడ మన బోర్డ్ డిస్ప్లే కూడా కొంచెం కూడా మారలేదు. ఫస్ట్ మనం అదంతా హారిజంటల్ లైన్ సెటప్ చేసేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత సేమ్ ఆ డిస్ప్లే బోర్డుని వడవద్ద డిస్ప్లే బోర్డ్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము, ఆ బోర్డ్ ఫంక్షన్ బేసిస్ మీద మనం ఇక్కడ చేస్తున్నాము. ఫైన్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మన ఇనీషియల్ సెటప్కి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాము అంటే, ఆబ్వియస్గా మనం ఫస్ట్ 2 ర్యాండమ్ నెంబర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆఫ్ కోర్స్ దీన్ని 2 అనుకుంటావా, ఒకటి 4 అనుకుంటావా, ఇట్స్ అప్ టు యూ. అక్కడ జస్ట్ ఒక 1 లైన్ చేంజ్ మాత్రమే. ఓకే, సింపుల్గా ఇక్కడ 2 లైన్స్ని రో కాలంని ఫిక్స్ చేసి ఆ రో కాలంలో 2 పెడుతున్నా, అండ్ ఇంకొక ర్యాండమ్ దాంట్లో రో కాలంని ఫిక్స్ చేసి ఇందులో పెడుతున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ రాదు, బట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏంటిది, ఇక్కడ చూపించింది ఇక్కడ కూడా చూపించేలాగా, బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. కొన్నిసార్లు 1 వచ్చింది, కొన్నిసార్లు 2 వచ్చింది, ఇట్స్ కంప్లీట్ ఫైన్. లేదు నాకు 2 కన్ఫర్మ్గా కావాలి అనుకుంటే అరే ఇంకోటి పెట్టుకో, ఇట్ షుడ్ నాట్ జనరేటెడ్ యాజ్ పర్ దిస్ వన్. సో సింపుల్, లైక్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్గా వన్స్ ఈ హోల్ ప్రాసెస్ ఎంత అయిపోయిన తర్వాత మనం లెఫ్ట్ది రైట్ది ఇదంతా చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ మనం మన మెయిన్ బోర్డుకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మన మెయిన్ గేమ్ 2048కి వచ్చేసరికి ఇనిషియల్గా 4తో డిక్లేర్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత మన బోర్డ్ని సెటప్ చేసేసుకుంటున్నాము, లైక్ అన్నిటిని 0తో ఇనిషియలైజ్ చేసేస్తున్నాము. సో డిస్ప్లే బోర్డ్ చేస్తున్నాము, మన ఇనిషియల్ సెటప్ అయిపోతుంది. ఇనిషియల్ సెటప్ అయిన తర్వాత మళ్ళీ బోర్డ్ డిస్ప్లే చేస్తున్నాము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత యూజర్ని అడిగి ఒక మూమెంట్ని పిక్ చేసుకుంటున్నాము బేస్డ్ ఆన్ హిస్ మూమెంట్, వెదర్ అది అప్ డౌన్ బాటమ్ అది ఇంటికి వెళ్తున్నాము. ఏ మూమెంట్ అయినా కానీ ఫస్ట్ మనం ఆ మూమెంట్ తగ్గ పోర్షన్ని మనం కాల్ చేస్తాము, దాని తగ్గ వాల్యూషన్ చేస్తున్నాము, దాని యొక్క కంప్యూటేషన్ చేసేస్తున్నాము. వన్స్ అది అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన డేటా బేసిస్ మీద ఇక్కడ వద్ద బోర్డు ఉందో దాన్ని మనం అప్డేట్ చేస్తున్నాము. అంత సేమ్ వే లెఫ్ట్కి రైట్కి టాప్కి బాటమ్కి చేస్తున్నాం. ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది విన్నా కాదా అనేది చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ విన్ అయితే అంటే దాని మీనింగ్ ఏంటి, ఉన్న ప్రతి ఒక్క డేటా బ్లాక్లో అన్ని 2048 రావడం. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే అరే ఏముంది, ఏ ఒక్క దాంట్లో అయినా అలా కన్సిక్యూటివ్ కానీ ఒక్క మూమెంట్ కూడా పాసిబిలిటీ లేకపోతే అంటే సింపుల్గా ఇక్కడ విన్ అంటే ప్రతి దాంట్లో 2048 ఉండడం. అదే లాస్ అయిపోయాడు అంటే లైక్ గేమ్ ఓడిపోయాడు అంటే అట్లీస్ట్ ఒక్క దాంట్లో 0 లేదా కన్సిక్యూటివ్ మూమెంట్ కానీ అదే కాలం కన్సిక్యూటివ్ మూమెంట్ కానీ లేకపోతే ఈ మూడిట్లో ఏ ఒక్క ఛాన్స్ ఉన్నా కానీ గేమ్ ఆడే ఛాన్స్ ఉంది. ఈ మూడిట్లో ఏది పాసిబిలిటీ లేకపోతే అప్పుడు ఫెయిల్ అయినట్టు అంటే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, అండ్ ద సేమ్ వే ఇప్పుడు ఆ లాస్ట్లో మిగిలిన మూమెంట్స్ని కూడా ఒకసారి చెక్ చేసేద్దాము. ఏ మూమెంట్ అయినా కానీ కంప్యూటేషన్ అనేది ఫిక్స్. అక్కడ కంప్యూటేషన్ ఏంటి, ఇనిషియల్గా స్కోర్ని గ్లోబల్ అనుకుంటున్నాము పైథాన్లో, సో దట్ అది గ్లోబల్గా యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ కంప్యూటేషన్ గట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూమెంట్ వన్స్ ఆ మూమెంట్కి కావాల్సిన డేటా అంతా లిస్ట్లో ఫీడ్ అయిపోగానే సింపుల్గా నేను ఇక్కడ ఆ డేటా కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ అనేది ఈక్వల్ అయితే నేను ఎడిషన్ చేస్తాను, అయిన +2 చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ప్రజెంట్ ఉన్న దాన్ని వచ్చేసి అయిన +1 చేస్తాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ వన్స్ ఇది ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్ది ఉందా లేదా అని యాడ్ చేసి దాని బేసిస్ మీద ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఓవరాల్గా డేటాని రిజల్ట్గా రిటర్న్ చేసేస్తున్నా. ఇదేంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూమెంట్ వన్స్ నాకు ఒక అరే ఫార్మాట్లో ఒక డేటా ఉంటే డైనమిక్గా దానికి చేస్తున్న కండిషన్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకి లెఫ్ట్కి రైట్కి ఇక్కడ ఆల్మోస్ట్ లెఫ్ట్ ఎలాగో రైట్ ఇది కూడా అంతే, కాకపోతే ఇక్కడ లాస్ట్లో నుండి ఫస్ట్కి వస్తాం, ఇక్కడ ఫస్ట్ నుండి లాస్ట్కి వెళ్తాము. అండ్ ద సేమ్ వే మనకి అప్ డౌన్ కూడా అంతే. సో కంగారు పడద్దు, ఈ కోడ్ కన్ఫర్మ్గా గిట్హబ్లో రిపోజిటరీలో నేను పెట్టి లింక్ ఇస్తాను. సో నువ్వు ఇక్కడ క్లారిటీగా కూర్చొని చూద్దు. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసేద్దాము. అండ్ ఆబ్వియస్గా అవుట్పుట్లో ఎలాంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే లాంగ్వేజ్
సింటాక్సెసే చేంజ్ అయినాయి గానీ, దాని బేస్‌లో ఎక్కువ లాజిక్ కాదు కదా! సో, ఐయామ్ గోయింగ్ విత్ ద రైట్ సైడ్ పార్ట్. సో, వన్స్ మన రైట్ సైడ్ పార్ట్ అయిపోంగానే రైట్ సైడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ మేబీ నౌ ఐ కెన్ షో ఐ కెన్ షో ద డౌన్ పార్ట్. మేబీ ఐయామ్ మూవింగ్ యెస్ పార్ట్ నౌ. సో, ఆబ్వియస్‌గా డౌన్‌కి మూవ్ అయిపోయింది. అండ్ దెన్ అగైన్ ఐయామ్ డూయింగ్ విత్ ద డౌన్ పార్ట్ నౌ. అగైన్ and again now I can move to the maybe I can go with the right side now. So 2 ఏదైతే థర్డ్ రోలో ఉన్నాయో సో ఇట్ విల్ బి లైక్ 4 అనమాట. ఆబ్వియస్‌గా దెన్ 4 అండ్ వాట్ ఎవర్ ద స్కోర్ అనేది అప్డేట్ కూడా అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.